అమ్మాయిని ఆయన ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించే కొన్ని రూల్స్ ఉంటాయి. వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, లేక దేవునికి సమర్పించుకోవాలా పూర్తిగా, వాళ్ళు ఇలాగుండాలి, అలాగుండాలి, దానికి వేరే రూల్స్ ఉన్నాయి. అంతే తప్ప ఇది దహన బలి ఇచ్చినట్టు మాత్రం లేదు. మై పాయింట్ ఈజ్ ఓవర్. నెక్స్ట్. హెజ్రా గారు మీరేమైనా మాట్లాడతారా సార్? లేదు సంతోష్ గారు, ఒక్కరి తర్వాత ఒకరు మాట్లాడాలి. ఇప్పుడు ఆయన పాయింట్ కు నేను కౌంటర్ వేసిన తర్వాత ఎజ్రా గారు మాట్లాడాలి, లేదా ఎజ్రా గారు మాట్లాడిన తర్వాత నేను ఒక్కరిని ఇక్కడ ఉన్నాను కాబట్టి, నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఒకరి తర్వాత ఒకరు మాట. ఇప్పుడు ఆయన ప్రశ్నకి మళ్ళీ నేను ఎజ్రా గారి ప్రశ్నకి 2 కౌంటర్ రాసుకొని మళ్ళీ చేయాలంటే అది కన్ఫ్యూజన్ అవుద్ది. ఇది మాస్టర్ రాజు గారు చెప్పిన దానికి దీన్ని ఏమైనా యాడ్ చేస్తారా అని అడుగుతున్నాను నేను. హెజ్రా గారు. సంజయ్ గారు, ఇప్పుడు మాస్టర్ రాజు గారు ఇంట్రడక్షన్ గా చెప్పారు. ఒక 5 నిమిషాలు మాట్లాడారు, అయిపోయింది. దానికి ఇంకేమన్నా మరి మీరు అంగ గారికి అవకాశం ఇస్తారా, నాకు ఇస్తారా, కంటిన్యూ చేయమని అంటే మీ ఇష్టం అండి సంజయ్ గారు. అంటే మాస్టర్ రాజు గారు చెప్పిన దానికి మీరు ఏకీభవిస్తున్నారా అని, లేదా ఏదైనా పాయింట్ యాడ్ చేయాలంటే చేసేయండి. రంగా గారికి కూడా ఒక 5 నిమిషాలు ఇస్తాం. నేను మాట్లాడి నాకు ఇస్తారా, ముందే ఇస్తారా? మాట్లాడేసేయండి. ఇప్పుడు మీరు ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి దానికి. అలాగే సార్. వాస్తవంగా న్యాయాధిపతులు 11వ అధ్యాయం 30వ వచనంలో అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లా అనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదు అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు అనే కాడ ఫుట్ నోట్ లో 1 ఉందండి. నాకు రంగా గారు షేరింగ్ ఇస్తే నేను చూపిస్తా. బైబిల్లో నేను షేరింగ్ పెట్టానండి, అక్కడ నాకు షేరింగ్ ఇస్తే నేను చూపిస్తాను, ఆయన యాక్సెప్ట్ చేస్తే. యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులు నిశ్చయంగా అప్పగించిన ఎడల, కనపడుతుందా సంజయ్ గారు? నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది యెహోవాకు ప్రతిష్ఠ మగును మరియు చూడండి, మరియు అంటే అండ్ అంటే ఇక్కడ ఫుట్ నోట్ లో బైబుల్ అయితే 1 అనేసి ఉంటుంది, కింద లేదా మరియు అనే దానికి ప్రతిష్ఠ మగును లేదా దహన బలి అంటే 2 ముక్కుబళ్ళు అండి. ఇక్కడ 1 ప్రతిష్ఠిత, 2 ఒకటేమో ప్రతిష్ఠిత, 2 ఏమో దహన బలి అండి. ఈ 2 కామన్ కాదండి. 1 ప్రతిష్ఠిత, 2 దహన బలి. అంటే ప్రతిష్ఠిత అంటే ఏంటి, దహన బలి ఏంటంటే ముందు తెలుసుకున్న తర్వాత ముందుకెళ్దాం. ప్రతిష్ఠిత అంటే అర్థం ఏమిటంటే దేవుడికి అర్పించుకోవటం అండి. అంటే నాజీరు అంటారు దాన్ని. అది ఎబ్రీ పదం నాజీర్ అనే పదం అనమాట. నాజీర్ అంటే దేవునికి ప్రతిష్ఠించుకోవటం, అంటే ఇక దేవుని మందిరం విడిచిపెట్టడం అనమాట. దేవుని పని చేయటం. ఇక వాళ్ళకి పెళ్లిళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ సంసార జీవితం కానీ, తర్వాత తండ్రి ద్వారా వచ్చే అధికారంగా మనకేం ఉండదండి. మొత్తం వదిలిపెట్టి ఆ మందిరంలోనే వాళ్ళు దేవుడి పని చేసుకోవటం, దేవుని కోసం అర్పించబడటమే వాళ్ళు. అది ప్రతిష్ఠిత. ప్లస్ మరియు చూడండి, మరియు సంజయ్ గారు ఉన్నారు మధ్యవర్తిగా, వారు చూస్తున్నారు ఇవన్నీ. మరియు అంటే అండ్ ఇంకొకటి, మరియు తర్వాత ఇంకోటి దహన బలి. దహన బలి అనే విషయం ఏంటంటే బ్రదర్, కాల్చివేయటం. అది ఎవరికి చెప్పాడు దేవుడు? లేవియకాండం 10వ అధ్యాయము 10వ వచనం నుంచి, లేవియకాండం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి దేని దహన బలిగా అర్పించాలి, దేని దహన బలిగా అర్పించకూడదని పర్టికులర్ గా బైబిల్లో రాయబడ్డాడండి. ప్రతిష్ఠిత ఎవరిని చేయాలి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 2వ అధ్యాయంలో 2వ వచనంలోనేమో ప్రతిష్ఠ గురించి రాయబడి ఉంది. లేవియకాండం 1వ అధ్యాయం 10వ వచనంలో ఏమో దహన బలి గురించి రాయబడి ఉంది. అందుకని ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన ఇంటెన్షన్, గొర్రె మేక ఎదురొచ్చింది అనుకోండి దాన్ని కాల్ చేస్తాడు. లేదు మనుషులు ఎదురొస్తే వాడిని ప్రతిష్ఠ చేయాలి. 2 పాయింట్స్ అనమాట. అది దేవుడు చెప్పిన విధానం అనమాట. బలిగా దాన్ని నర్పించదని నేను అంటే 2 మాటలు చెప్పాడండి ఇక్కడ. సరే, అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించును గనక అతడు వారిని, ఇవన్నీ మీకు చూసిన విషయమే.
ఈ ఈ 14వ హెజ్రా గారు ప్రస్తుతానికి పాయింట్ దాకా ఆగుదాము. తర్వాత మీరు వివరణ ఇచ్చేటప్పుడు మిగిలిన వచనాల గురించి ఆలోచిద్దాము. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. సమయం రంగా గారికి ఇస్తున్నాను. రంగా గారు, మీరు దీంట్లో ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చండి. ఓకే అండి, ఇక్కడైతే ప్యానెల్లో ఉన్న వాళ్ళు మాట్లాడితే మాస్టర్ రాజు గారు కానీ, లేదంటే ఎజ్రా గారు కానీ, లేదంటే నేను కానీ, మన చౌదరి గారు కానీ మాట్లాడాల్సి ఉంటుంది. ఒకవేళ పరిస్థితులు బట్టి, అనుకూలం బట్టి మార్చుకోవచ్చు, కానీ ఇలా వేరే అందరూ మాట్లాడకూడదు. ఎందుకంటే తీసుకున్నాము, వచ్చారు కాబట్టి. ఓకే, అందరికీ జై శ్రీరామ్. సరే అండి, ఇక్కడ మాస్టర్ రాజు గారు ఫస్ట్ అన్నారు సార్, అందుకే అండి నేను అన్నాను, ఇద్దరు కలిసి మాట్లాడితే ఆ పాయింట్లు ఈ పాయింట్లు అన్ని తీసుకోవాలంటే వేరువేరుగా ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడిచ్చింటే బాగుండు. ఇప్పటి వరకు నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి. సరే, మాస్టర్ రాజు గారు ఒక మాట అన్నారు, మాస్టర్ రాజు గారు చెప్పండి. రంగా గారు, నేను చెప్తానండి, ఇద్దరికి చెప్తాను సమాధానం. చెప్పండి. నేను ఒకసారి మళ్ళీ రీఫ్రెండ్ చేస్తాను వాళ్ళు చెప్పింది. ఇక్కడ ఈ వచనం ప్రకారం ఏముందంటే, ప్రతిష్ఠిత మగును మరియు దహన బలి అని రెండు విషయాల గురించి మాట్లాడుతున్నారు. రెండు వేరే వేరే. అండ్ ప్రతిష్ఠిత మగును అన్నదానికి వేరే అర్థం ఉంది, దహన బలి దాని గురించి వేరే వివరణ ఉంది అని చెప్పి ఆయన ద్వితీయోపదేశ కాండం గురించి, లేవి కాండం గురించి కూడా మాట్లాడారు. సో వాళ్ళ వివరణ ఏంటంటే, ప్రతిష్ఠిత మగును దహన బలి ఇవి రెండు సపరేట్, అక్కడ దహన బలి ఇవ్వలేదు అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు దీనికి మీరు సమాధానం చెప్పండి. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి మాస్టర్ రాజు గారు, ఎజ్రా గారు ఇద్దరు ఒక మాట అన్నారు. ఏంటంటే మరియు అన్నారట. ఏంటి అంటే 31వ వచనంలో, నేను అమ్మోనీయుల నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దానిని అర్పించేదను అన్నారు. మరియు యాడ్ చేశారు ఇక్కడ. ఇక్కడ మరియు అంటున్నారు కదా, అంటే ఇక్కడ ప్రతిష్ఠితము అని అంటే మన ఎజ్రా గారు చెప్పారు. ప్రతిష్ఠితము అంటే అక్కడ నాజీరుగా అక్కడ ఉండవాలి, ఆయన ఆ విధంగా ఉన్న స్థాయిలో ఉంటేనే అది అన్నారు. ఇప్పుడు మరి అందులో మాస్టర్ రాజు గారు ఇంకో మాట అన్నారు. ఏంటంటే బలి దేవుడు అనే వ్యక్తి బలి ఎక్కడన్నా కోరాడా, ఎక్కడన్నా కానీ యెహోవా దేవుడు బలి కావాలని మానవుణ్ణి అడిగారా అనే మాట మన మాస్టర్ రాజు గారు అన్నారు. సార్ మాస్టర్ రాజు గారు, మీ పాయింట్ కి నేను మాట్లాడుతున్నాను ఫస్ట్, తర్వాత ఆ నాజీర్ గురించి మళ్ళీ నేను మాట్లాడతాను. ఆదికాండం 22:2 తీయండి ఒకసారి సార్, స్క్రీన్ నుంచి చూపించండి. రంగా గారు, చక్రధారి గారికి అంటే మాట్లాడడం కుదరలేదు అంటే, ఇప్పుడు ప్యానెల్ వచ్చిన వాళ్లకు బైబిల్ గురించి ఏదైనా ఐడియా ఉంటే వాళ్ళు చక్రధారి గారి తరపున మాట్లాడొచ్చు. సో మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, వాళ్ళు ఎవరైనా మాట్లాడతారేమో మీరు కనుక్కోండి, కన్ఫర్మ్ చేయండి, ఇంకా ముందరికి వెళ్దాం. ఎందుకంటే అటుపక్క ఇద్దరు ఉన్నారన్నారు కాబట్టి మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. చౌదరి అన్న ఉన్నాడు కదా, చౌదరి గారు మీరు మాట్లాడతారా? చౌదరి అన్న మీరు కానివ్వండి, మీరు మాట్లాడుతూ ఉండండి. నన్ను ఎప్పుడు మాట్లాడమంటే నేను ఎప్పుడు మాట్లాడతాను, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఏంటంటే ప్రశ్న, దహన బలి మరియు ప్రతిష్ఠితము ఇవి రెండు వేరే వేరే విషయాలు. సో ఇక్కడ దహన బలి జరగలేదు అన్నట్టు మాస్టర్ రాజు గారు, ఎజ్రా గారు అన్నారు. దానికి నరబలి గురించి, అంటే దహన బలి లేదా నరబలి అన్నట్టు మన రంగ గారు ఒక రెఫరెన్స్ చేస్తున్నారు. సో మీరు ఏదైనా పాయింట్ యాడ్ చేయాలనుకుంటే రంగ గారు మాట్లాడిన తర్వాత మీకు టైం ఇస్తాము, మీరు మాట్లాడండి. ఓకే, కంటిన్యూ. ఓకే, 22:2లో అప్పుడు ఆయన ఒక్కడైనా నీ కుమారుణ్ణి అనగా, బాగా అండర్లైన్ చేసుకోండి, బాగా అందరూ బాగా వినండి. అప్పుడు ఆయన నీ ఒక్కడైనా నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. ఇక్కడ ఏంటంటే మాస్టర్ రాజు గారు ఒక మాట అన్నారు, దేవుడు ఎక్కడన్నా కానీ బైబిల్ ప్రకారంగా ఎక్కడన్నా కానీ ఆ యెహోవా నరుణ్ణి బలిగా అడిగాడా అని మాస్టర్ రాజు గారు అడిగారు. ఆ పాయింట్కి నేను అడుగుతున్నాను, మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ యెహోవా అడిగాడా లేదనే పాయింట్. యెహోవా క్రియ ఏంటి, అతను ఏదో సూచక్రియ మీద అడిగాడా, అతనికి ఏదో అనుమానం వచ్చి అడిగాడా, అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ ఏంటంటే
అడిగాడా లేడా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, నేను అడిగానా లేదా అంతే. నా ఉద్దేశం ఏంటి మీకు అవసరం లేదు. నేను అడిగిన ప్రశ్న మీరు సమాధానం చెప్తారా లేదా అనేది నా పాయింట్. అంతేగాని నా ఉద్దేశం ఏంటి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ యెహోవా ఉద్దేశం ఏంటి మీకు అవసరం లేదు. అసలు ప్యానెల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకొకరికి ఎవరికి అవసరం లేదు ఆ ఉద్దేశం. ఏంటి అంటే ఆ ఉద్దేశం ఒక్కటే. ఏమని అడుగుతున్నాడు? ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమను, నీ కుమారుణ్ణి దహన బలిగా అర్పించవలను అని చెప్పాను అని ఉంటుంది. ఇక్కడ అడిగాడా లేదా పాయింట్, ఫస్ట్ పాయింట్ అడిగాడు కదా. ఇదండి ఫస్ట్ నా పాయింట్. దీనికి ఈ పాయింట్ కు మాస్టర్ రాజు గారు ఏమైనా చెప్తారంటే చెప్పొచ్చు, లేదంటే ముందుకెళ్ళమంటే వెళ్తాను. తర్వాత సంజయ్ గారు, రాజు గారు పిలవండి. రాజు గారు చెప్తారా, చెప్పమంటారా? నేను ఒక మాట చెప్తాను, మళ్ళీ మీరు కంటిన్యూ అవ్వండి. ఓకే ఓకే సార్. అది కాదండి, అది ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాల్సి ఉంటుంది. మీరు మాట్లాడిన తర్వాత నేనే మాట్లాడతాను, లేదంటే మీరు మాట్లాడిన తర్వాత లేదండి, ఇద్దరు ఒకటే పాయింట్ అడగకూడదు. నాకు ఇచ్చిన 5 నిమిషాల్లో 2 నిమిషాలు మాట్లాడతాం. సంజయ్ గారు ఉన్నారు కదా, సంజయ్ గారు నేను చెప్తానండి. రంగా గారు మీరు టెన్షన్ తీసుకోవద్దు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. సంజయ్ గారు ఉన్నారు కదా, సంజయ్ గారు చెప్పిన దాని ప్రకారం వెళ్దాం. ఇక్కడ మీరేమంటే, ఇప్పుడు ఒక్క నిమిషం అండి. రంగా గారు ఏమంటున్నారంటే, మాస్టర్ రాజా గారు అన్న పాయింట్ కి ఆయన చూపిస్తున్న రెఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ యెహోవా దేవుడే దహన బలి అడిగాడు అని, అంటే అదే నరబలి అడిగాడు, కొడుకుని నాకు బలిగా అర్పించు అని చెప్తున్నాడు అని ఆయన ఒక పాయింట్ చూపించాడు. దీని గురించి మాస్టర్ రాజు గారు ముందుగా మీరు మాట్లాడండి సార్. ఓకే నేను చెప్తాను, వినండి. ఆ రంగా గారు చూపెట్టిన పాయింట్ అది, అబ్రహాంని దేవుడని యెహోవా అబ్రహాం మీద ప్రణాళిక ఉంది. ఆయన పరీక్షించి ఆ పరీక్షించడం నెగ్గిన ఆయన దీవించాల ఉద్దేశంతో నీ మొదటి కుమారుడు ఏకైక కుమారుని తీసుకుంటా అన్నాడు. యాక్చువల్లీ దేవుడైన యెహోవా మొదటి కుమారుడు బలి అడిగినోడైతే ఆయన బదులుగా ఒక పొట్టేల్ని ఎందుకు ఇస్తాడు? ఆయన బదులుగా పొట్టేల్ని 13వ వచనంలో ఆయన పొట్టేలు ఇచ్చి పొట్టేలకి దహన బలి ఇవ్వమని చెప్తాడు దేవుడైన యెహోవా. సో 100% మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుడైన యెహోవా ఆయన కుమారుడు బలి కోరుకోలే. ఇన్స్టెడ్ ఆయన మనసులో ఏముంది, కొడుకుని అడిగితే ఇవ్వగలడా లేదా అని పరీక్షించాడు. ఆ పరీక్షలో ఈయన పాస్ అయ్యాడు. అది ఆ అధ్యాయము. యావత్తు బైబిల్ చదివిన ప్రతివాడు కూడా ఇదే ఆన్సర్ చెప్తాడు. కానీ యెహోవా బలి కోరుకున్నాడని మాత్రం ఈ అధ్యాయానికి అర్థం కాదు. 31వ వచనం 13వ వచనం చదివి అబ్రహాం చెప్తాడు, ఇదిగో ఆయన బలి అర్పితం ఇస్తే అప్పుడు చెయ్యొద్దు అని దేవుడే చెప్తాడు. చెయ్యకు, అదిగో నీ కోసం నువ్వు పొట్టేళ్ళు అక్కడ పొదల్లో చిక్కుని దానికి ఇవ్వమని చెప్తాడు. అలాంటప్పుడు కొడుకు బలి కోరినోడు పొట్టేలు ఎందుకు ఇస్తాడు దేవుడు? అప్పుడు అబ్రహాం పొట్టేల్ని దహన బలి అర్పిస్తాడు. కాబట్టి రంగా స్టేట్మెంట్ ఈజ్ టోటలీ రాంగ్. సంజయ్ గారు నాకు ఇస్తారు 2 నిమిషాలు టైము. మాట్లాడండి సార్. సంజయ్ గారు నాకు టైం ఇస్తున్నారా? ఇచ్చారా? మాట్లాడండి. నా వాయిస్ వస్తుందా? థ్యాంక్ యూ సార్. 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతిలో జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. చూడండి, బైబిల్ ఇస్ వెరీ ట్రూత్ అన్నమాట. బైబిల్ చక్కగా మాట్లాడుతుంది. అబ్రహాముని దేవుడు పరిశోధించడానికి అప్పుడేమన్నాడు? అప్పుడు ఆయన నీకు కొడై ఉన్న నీ కుమారుని, అనగా నువ్వు ప్రేమించు ఇసాకును, అంటే నీ కొడుకు మీద ప్రేమ ఉంటదా, నా మీద ప్రేమ ఉంటదా, ఎవరి మీద ప్రేమ ఉంటదని అది పరీక్షించడానికి, దేవుడు పరీక్షించడానికి నువ్వు ప్రేమించి ఇసాకును తీసుకొని మొరియా దేశం వెళ్ళి అక్కడ నేను నీతో చెప్ప పర్వతం దాని మీద దహన బలిగా అర్పించమన్నాడు. అబ్రహాం ఏం చేశాడు? చాలా సంవత్సరాలకు 100 ఏళ్ళప్పుడు పుట్టాడు ఇసాకు. అయినా కూడా దేవుడిని ప్రేమించాడు కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇసాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తన చెప్పిన చోటుకి వెళ్ళిను. అది అయిపోయింది సార్. ఇంకా అప్పుడు ఇసాకు అడుగుతున్నాడు. ఇసాకు కూడా తెలుసు దహన బలిగా దేన్ని ఇయ్యాలో. ఇసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడు అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలి గొర్రె పిల్లేది దేన్ని దహన బలి అర్పిస్తారో ఆ పసిపిల్లడు కూడా తెలుసాడు. ఎందుకంటే తల్లిదండ్రులు చేసే పనులు పిల్లలకు వస్తాయి అన్నమాట. దహన బలి గొర్రె పిల్లే, తండ్రి గొర్రె పిల్లే కదా దహన బలి అర్పించేది, మనుషులు కాదు కదా అని దహన బలి గొర్రె పిల్ల నడక అబ్రహాం నా కుమారుడా
దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుని చెప్పాను అని అయిపోయిన తర్వాత సార్ 10వ వచనం చాలా ఇంపార్టెంట్ వచనం అండి ఇది. అప్పుడు 9వ వచనం కూడా చదువుతా సార్. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠం కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. అంటే ఇక కట్టేశాడు ఇస్సాకుని. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించడం తన చెయ్యి సాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకమున అబ్రహామా అని పిలిచెను. అందరి చిత్తం ప్రభా నేను. అప్పుడు ఆయన చిన్నవాళ్ళ మీద చెవేయకము అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు వెనక తీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడి వాడని నేను ఎరుగుతుందని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏం చేశాడండి? 13వ వచనం చూడండి. అప్పుడు అబ్రాహాము నన్ను కళ్ళెత్తి చూడగా పొదలో కొమ్ములు తగిలి కొన్ని ఉన్న ఒక పొట్టేలు వెనక తోటి కనబడెను. అబ్రాహాము వెళ్ళి ఆ పొట్టేలను పట్టుకుని తన కుమారుని మారుగా పెట్టి దహన బలి అర్పించాను. తన కుమారు మారుగా దేవుడు పరిశోధించాడని ముందే వచనంలోనే మనం ఉందండి. అబ్రాహాముని దేవుడు పరిశోధించాడు అన్నమాట. దేవుడు పరిశోధించాడు కాబట్టి ఆ పరీక్షలో అబ్రాహాము నెగ్గిన తర్వాత దేవుడు అతను ఒక ఆశీర్వాదం ఇస్తున్నాడు. అబ్రాహాము ఆ చోటుకి యెహోవా అని పేరు పెట్టిను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకున్న నేటి వరకు చెప్పబడిను. యెహోవా దూత 2వ మారు పరలోకం నుండి అబ్రాహాము అని పిలిచెను. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనక తీయగా ఈ కార్యం చేసినందుకు నిన్ను ఆశీర్వదించి, చూసారా 17వ వచనం, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వల్లెను సముద్ర తీరమందు ఇసుకవల్లెను నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రాహాముని పరీక్షలో నెగ్గాడని. పరిశోధన నెగ్గిన అబ్రాహాంకి దేవుడు ఆశీర్వదించాడు. సోదరులారా చూడండి ఎంత స్పష్టంగా రాయబడి ఉందో. కుమారుని దహన బలి అడిగితే గొంతు నరకాలి, కాల్చేయాలి. పొట్టేలను తిరిగి తీసుకురావటం అది పరీక్ష అండి. అబ్రాహాముని పరిశోధించాడని తేట తెల్లంగా రాయబడి ఉంది. నేను ఒక అబ్జెక్షన్ అండి సార్, మీరు సంజయ్ గారు మీరు అబ్జెక్షన్ చేయాలండి. మీరు కనీసం అంత టైం వాళ్ళకి ఇవ్వడం అంటే ఏంటండి? నాకు అర్థం కాదు. సంజయ్ గారు మీరు సంజయ్ గారితోనే మాట్లాడాలి, మాతో మాట్లాడకూడదు. ఇది చర్చ రూలు. సంజయ్ గారు ఓకే అంటారు, నా పరంగా సంజయ్ గారికి అధికారం ఉంది. మీరు మాట్లాడమాకండి మధ్యలో. మామూలు డిబేట్ కాదు ఇది. సంజయ్ గారు ఓకే అంటే ఆపేస్తాను నేను. సంజయ్ గారు నన్ను ఆపండి అంటే ఆపేస్తాను. ఎందుకంటే పర్మిషన్ ఆఫ్ సంజయ్ గారు ఓకే. ఆగండి, మీరు ముగించారా అండి? అంటే మీది అయిపోయిందా? ఒక్క సెకండ్ అండి, 1 సెకండ్ ముగించండి సార్ తొందరగా. ఓకేనండి. అందుకని అబ్రాహాముని దేవుడు పరిశోధించాడు. అది దహన బలి కుమారుని అనటం కాదు, అది పరిశోధన. కాబట్టి పరిశోధనలో సక్సెస్ అయ్యాడు, దేవుడు ఆశీర్వదించాడు. అది అక్కడ జరిగింది. కానీ దేవుడి ఇంటెన్షన్ చెప్పొద్దు, అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పండి అంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టు చదువుకోవటానికి కాదు. దానికి ఎవరైనా ఆత్మక విషయాలు ఉంటే, దానికి కొంచెం లోపల ఆత్మీయ అర్థాలు ఉంటే అవి మేము తెలియపరిచాం. థ్యాంక్ యూ సార్ సంజయ్ గారు. ఓకే అండి. ఇక్కడ దహన బలి గురించి యెహోవా అడగడము నిజము, అది పరీక్ష అన్నట్టు చెప్పారు. అంతవరకు పాయింట్ ఈస్ వ్యాలిడ్, క్లియర్. దీంట్లో ఏ ప్రాబ్లం లేదు. అండ్ దెన్ నెక్స్ట్ మీరు చూపించిన రంగా గారు మీరు చూపించిన మొదటి రెఫరెన్స్ కి వచ్చేసేయండి సార్. ఒక్క నిమిషం అండి. నాకు ఏంటంటే నాకు చిన్న డౌట్ ఉంది. ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు, అంత అవసరం కూడా లేదు. నేను అడిగిన ప్రశ్న ఏంటి అనేది వాళ్ళు గమనించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగిన ప్రశ్న ఏంటి అర్థం చేసుకోండి. నేనేమంటున్నానంటే అక్కడ ప్రశ్నించడానికి, లేదంటే అక్కడ అతన్ని ఏదో ఇంకో రకంగా ఏదో పరిశోధించడానికి, లేదంటే ఇంకో రకంగా చేశాడనేది నేను పట్టుకోవట్లేదు. ఇది నాకు పాయింటే కాదు అసలు. నేనేమంటున్నానంటే ఇక్కడ బలి అడిగాడా లేదా అడుగుతున్నాను. ఇది నా పాయింట్. ఇంత పాయింట్ వదిలేసి అక్కడెక్కడో బలి ఇచ్చిన తర్వాత ఆ గొర్రె కనపడింది, ఇతన్ని వదిలే అన్నాడు, అది కాదు నేను అడుగుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ యెహోవా ఆ బలిని అడిగాడా లేదా, అంటే కొడుకుని బలిగా ఇమ్మని అడిగాడా లేదా అనే పాయింట్ అడుగుతున్నా. ఇది సింపుల్ పాయింట్. అవును అడిగాడంటే అడిగాడని చెప్పండి, అడగలేదంటే లేదని చెప్పండి. తర్వాత ఏంటంటే అది సెకండరీ. మీరు ఎక్కడో అక్కడికి ఒక పర్వతానికి తీసుకెళ్లాడు, మంద కనపడింది, గాడిదలు తీసుకెళ్లాడు, తర్వాత అక్కడ పొట్టేలు కనపడింది, ఆ తీరా అతని కంట మీద వేటు వేయగా ఆగు అని పిలిచాడు, ఆపాడు. ఇవన్నీ కాదండి పాయింట్. నేను అడిగింది ఒక్కటే అడుగుతున్నా, ఇది పరీక్షించడానికి ఇచ్చాడా లేదంటే ఎగ్జామినేషన్ పెట్టాడా, అవన్నీ అవుట్ ఆఫ్. నేను అడుగుతున్నది అందరికీ అవుట్ ఆఫ్. అది నేను అడుగుతున్నది
ఇక్కడ యెహోవా కుమారుణ్ణి బలి ఇయ్యమని అడిగాడా లేదా? ఇది నా పాయింట్. అడిగితే అడిగాడని చెప్పండి, అడగలేదంటే అడగలేదని చెప్పండి. అడిగాడా లేదో ముందు ఒప్పుకోండి. అడగలేదంటే లేదు, యెహోవా వాళ్ళు ఫేక్ అవుతాడు మీ ప్రకారంగా. రంగ గారు ఇక్కడ వాళ్ళు క్లియర్ గా ఒప్పుకున్నారు సార్. అది పరీక్ష కోసం అడిగాడు అని వాళ్ళు క్లియర్ గా ఒప్పుకున్నారు. సో అడిగారు దీనికి అడిగారంటే నేను ఫస్ట్కి వస్తానండి. వాళ్ళ 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 మాట నుంచి వినాలి నేను. ఎందుకంటే అడిగారండి, ఒకవేళ పరీక్ష కోసం అడిగాడు అంటే అడిగాడు అనాలి నాకు. రైట్ అండి. మాస్టర్ రాజు గారు మీరు చెప్పండి. అది కరెక్ట్ పాయింట్. అది ఏంటంటే పరీక్ష కోసమని అడిగారు. ఇప్పుడు నేను పరీక్ష పెడతానండి, ఏదైనా అడుగుతాను. నీ ప్రాణం ఇచ్చేయమంటాను, నీ లవర్ ఇచ్చేయమంటాను, నీ భోజనం ఇచ్చేయమంటాను, నీ కొడుకు ఇచ్చేయమంటాను. పరీక్షలో ఏమైనా అడగవచ్చు. పరీక్ష కోసమని అడిగారు. ఓకే, ఆయన దేవుడు, ఈ బైబిల్లో ఆయనని దేవుడు అంటున్నారు కాబట్టి ఆయన దేవుడు కాబట్టి ఆయన అడిగే అర్హత ఆయనకు ఉంటుంది. సో ఆయన అడిగాడని సంజయ్ గారు నేను కూడా ఒక పాయింట్ యాడ్ చేయమంటారా సంజయ్ గారు? ఇది మళ్ళీ ఊకే ప్రొలాంగ్ అవుతుంది ఎజ్రా గారు. కాదు, ఒక్క పాయింట్, ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్ చెప్పండి తొందర. పెద్దలు సంజయ్ గారు గమనించాలి. ఆయన హోస్ట్గా ఉన్నారు కాబట్టి, ఆయన మధ్యవర్తి కాబట్టి ఎవరిని కొమ్మగాడని నాకు అనిపిస్తుంది. ఒక్కటే పాయింట్ సార్, ఇక్కడ రంగా గారు వన్ సైడ్ మాట్లాడుతున్నాడు, తమరు గమనించాలి. మనం వాక్యాన్ని వాళ్ళ క్వశ్చన్ అడగాలి, మేము అర్థాలు చెప్పాలి. అర్థాలు చెప్పాలంటే ఆయన కావాల్సింది మేము చెప్తాను అనుకోకూడదండి. ఆయన ఆ పారాగ్రాఫ్ మొత్తం చదివి కాంటెస్ట్ వైజ్ గా ఏం జరిగిందని గమనించి మనం ముందుకు వెళ్ళాలి. అది 100% డిబేట్ కి మంచి పద్ధతి. తమరు గమనిస్తారని ఆశిస్తున్నాను. దహన బలికి అడిగాడు, ఎందుకు అడిగాడు అనే దాని గురించి మేము వివరణ ఇచ్చాం సార్. అది మీ ఇష్టం, ఇక పోస్ట్ గా మీరే మాట్లాడండి. ఓకే అండి, అదే నేను క్లియర్ చెప్తున్నాను. నాకు తెలిసి జనాలు కూడా అర్థమైంది. అక్కడ పరీక్ష కోసం దహన బలి అడిగాడు, అంతవరకే. ఆయన కావాలని అడగలేదు అన్నట్టుగానే అక్కడ వచనాల ప్రకారం ఉంది. సో ఇది అవుట్ ఆఫ్ పాయింట్. సో ఈడి వరకు క్లారిటీ ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే రంగ గారు, మీరు ఫస్ట్ లో చూపించిన ఆ రెఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి అక్కడ మీ ఎగ్జాక్ట్ ప్రశ్న ఏంటి, ఎఫ్తా కూతుర్ని ఇచ్చాడా లేదా అన్నది, దాని గురించి మీరు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి దాన్ని చదివి మీరు వివరించండి. లేదా మీకు సహాయం కావాలంటే చౌదరి గారిది తీసుకోవచ్చు. ఓకే అన్న, చౌదరి అన్న మీరు మాట్లాడతారన్నా? మాట్లాడాను అన్న చౌదరి అన్న. నేను అన్న చౌదరి అన్న. సరే సరే రంగా గారు ఒకసారి అది న్యాయాధిపతులు 11:30 అందరికీ నమస్తే అండి. జై శ్రీరామ్. ఇజ్రా గారు. చౌదరి గారు నమస్తే, చెప్పండి సార్. సార్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ లో క్లియర్ ఉందండి. పాయింట్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాము. ఇక్కడ 31వ వచనంలో ఏముంది? నేను అమ్మోనీల వద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు మగను మరియు దహన బలిగా దానిని అర్పించేదన నేను. ఇక్కడ మరియు దేనికి వాడతారండి? 2 పదాలను మీ దగ్గర బైబిల్ ఉందండి? ఉందండి. దాంట్లో ఫుట్ నోట్ లో 1 అనేసి ఉంది చూడండి, కింద అర్థం కూడా ఉంటుంది. సంజయ్ గారు కూడా పరిశీలించండి. ఒక నిమిషం అక్కడికి వెళ్దాం. ముందు మనం మాట్లాడుకుంటూ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దాం. ఇప్పుడు మరియు అనే పదాన్ని దేనికి వాడతారండి? ఆడ మరియు మగ ఇద్దరికి వచ్చేటప్పుడు ఇది కాకపోతే అది ఎండ్. ఏమండి, ఆడ లేదా మగ, ఆర్ అనేది వస్తుంది అక్కడ. ఆడ లేదా మగ అంటే అయితే ఆడ ఒక నిమిషం సార్. నేను ఏమన్నానంటే సంజయ్ గారు మీరు ఎందుకు ఆపుతున్నారు సార్? అసలు ఒకరు మాట్లాడేటప్పుడు మీరు ఎందుకు సార్? సంజయ్ గారు మీరు సార్ గుర్తుంచుకోండి, ఒకరిని ఆపండి. సంజయ్ గారు రంగా గారు కొంచెం ఆపండి. సోదరి గారిని అడగండి. ఎజ్రా గారిని పిలిచి పెద్దలు సంజయ్ గారు గమనించాలి. ఆయన నా పేరు పెట్టి పిలిచి, ఇందాకేమో నా పేరు పెట్టి పిలవలేదు సార్. ఇప్పుడు సోదరి గారు ఏమన్నారు? ఎజ్రా గారు అన్నానండి. ఎజ్రా గారిని ఎందుకు మాట్లాడిస్తున్నారు అన్నానండి. నేను తప్పుగా మాట్లాడలేదు. అది మీరు కావాలంటే లైవ్ వెళ్ళి ఇలా కాదు, ఇది పద్ధతి కాదు. చౌదరి గారు మీరు డైరెక్ట్ మీరు చెప్పాల్సిన పాయింట్ మీరు చెప్పేసేయండి సార్. ఇప్పుడు మీరు అడిగే కొద్దీ వాళ్ళు ఇంటర్ఫియర్ కావాల్సి వస్తుంది. వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మనం కావాల్సి వస్తుంది. కొద్దిగా క్లమ్జీ అయిపోతుంది. మీరు చెప్పే పాయింట్ మీరు చెప్పండి. నేను చెప్పే పాయింట్లన్నీ నేను క్లియర్ గా చెప్తాను. దాని తర్వాత వాళ్ళకి సమాధానాలు చెప్పండి. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటేనండి, మరియు అనే దాన్ని 2 పదాలని కలపడానికి వాడతారండి. లేదా అనేది 2 పదాలని విడదీయడానికి వాడతారు. ఇప్పుడు ఆడ లేదా మగ అంటే అయితే ఆడ అయినా అయి ఉండాలి, లేదా మగ అయినా అయి ఉండాలి.
ఆవు లేదా గేదె అయితే ఆవన్న అయి ఉండాలి లేదా గేదెన్న అయి ఉండాలి. ఇక్కడ మరియు వచ్చింది అంటే రెండిటిని కలుపుతున్నట్టు అర్థం. అంటే రెండు ఖచ్చితంగా చెయ్యాలి అని అర్థం. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళానండి. స్కూల్కి వెళ్తే స్కూల్లో టీచర్ చెప్పింది నువ్వు పాట వినాలి మరియు నోట్స్ రాయాలి. అంటే దాని అర్థం ఏంటండి? నువ్వు పాట వినాలి, విన్న తర్వాత నోట్స్ కూడా రాయాలి. లేదా టీచర్ ఇలా చెప్పింది అనుకుందాం, మీరు పాట వినాలి లేదా నోట్స్ రాయాలి. అంటే దీని అర్థం ఎలా వస్తుంది? అయితే పాటవన్నా వినాలి లేదా నోట్స్ అయినా రాయాలి. రెండిట్లో ఒకటి చేస్తే చాలు. కానీ మరియు వాడారు అంటే మీరు ఎక్కడైనా తీసుకోండి, ఏ కాంటెక్స్ట్ లో అయినా తీసుకోండి, ఏ లాంగ్వేజ్ ఎనీ కాంటెక్స్ట్ ఎక్కడైనా తీసుకోండి, మరియు వాడారు అంటే ముందు చెప్పినది తర్వాత చెప్పినది రెండు పనులు ఖచ్చితంగా చేస్తేనే చెయ్యాలి, అప్పుడే మరియు అనే పదాన్ని వాడతారు ఇక్కడ. సో ఇక్కడ యెఫ్తా ఏం చెప్తున్నాడంటే యెహోవాకి ప్రతిష్ఠిత మగును మరియు ప్రతిష్టమైన తర్వాత దానిని దహన బలిగా నర్పించదను. ఇంత క్లియర్ గా వచనం రాసుంది. అసలు ఇది దాటి బయటికి ఎందుకు వెళ్తున్నారో అర్థం కాలేదు. ఇది నా ఫస్ట్ పాయింట్ అండి. రెండో పాయింట్, ఇప్పుడు ఏదైతే ఆదికాండం 22:3 రెండో వచనంలో ఉందో, అప్పుడు ఆయన నీ ఒక్కడైన కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మొరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాన్ని దహన బలిగా అతను అర్పించమని చెప్పను. ఇప్పుడు దేవుడు దహన బలిని కోరుకోలేదు అనుకున్నప్పుడు ఇక్కడ నేను చెప్పబో పర్వతుల్లో ఒకదాని మీద నీ కొడుకుని ప్రతిష్ఠించుము, ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పాలి కదండి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే దేవుడు మనుషులనైతే ప్రతిష్ఠించమని చెప్పాడండి, జంతువుల్ని దహన బలిగా ఇవ్వమన్నాడు అని చెప్పారు అని చెప్తున్నారు. మరి అలా ఆ పాయింట్ కరెక్ట్ అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్పాలి? నీ పెద్ద కొడుకు ఇస్సాకుని నాకు ప్రతిష్ఠించు అని చెప్పాలి. అలా చెప్పలేదే, దహన బలి చేయమని చెప్పాడు క్లియర్ గా. ఇక్కడ దహన బలి అనే పదం మనకి పంచకాండాల్లో కలుపుకుంటే ఒక 50-60 సార్లు వస్తుంది. ఏ విధంగా కాల్చాలి, కట్టెల మీద పెట్టి కాల్చాలి, దహన బలి అంటే ఏంటి, దేన్ని ఎలా కాల్చాలి అనేది క్లియర్ గా ఉంటుంది. దహన బలి అంటే కాల్చి చంపటం. సో ఇంకొకటి దానికి ఇప్పుడు ఒకవేళ ఒక్క సెకండ్ రంగ గారు, నేను ఇంకో డివైస్ నుంచి వచ్చాను సార్, ఒకసారి తీసుకోండి ప్లీజ్. కంటిన్యూ చౌదరి గారు. ఇప్పుడు ఒకవేళ దేవుడు దహన బలి మనుష్యులను అడగడు, ఓన్లీ ప్రతిష్ఠించమంటాడు. సో దేవుడు దహన బలి అడిగినా సరే ప్రతిష్ఠించాలి అని గనక అబ్రహాముకి దేవుడు అంతకు ముందు చెప్పున్నా లేదా అబ్రహాముకి తెలుసున్నా అబ్రహాము అవి కాల్చడానికి కర్రపుల్లలు తీసుకురాడు కదా. అక్కడ మీకేముంది 3వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి, అక్కడ క్లియర్ గా కట్టెలు ఎందుకు వాడతారండి? కట్టెలు పేర్చి దాని మీద ఏదైనా వస్తువుని కాల్చడానికి కట్టెలు వాడతారు. సరే దేవుడు ఇక్కడ దహన బలి అంటే వీళ్ళు చెప్పినట్టే దేవుడు మనుషుల్ని దహన బలిగా అడగలేదండి, ప్రతిష్ఠించమన్నాడు. మనుషుల విషయంలో దహన బలి అని చెప్పినా సరే అది ప్రతిష్ఠించటమే. అయితే మరి అబ్రహాము ప్రతిష్ఠించడానికి కట్టెలను ఎందుకు చీల్చి తీసుకెళ్తున్నాడు? కట్టెలు కాల్చడానికి వాడే కట్టెల్ని ఎందుకు చీల్చి తీసుకెళ్తున్నాడు? కట్టెల మీద పెట్టి దేన్ని ప్రతిష్ఠిస్తాడు? ఈ రెండు నా పాయింట్స్ అండి. ఈ రెండింటికి సమాధానం చెప్తే మనం ముందుకెళ్దాం. పాయింట్స్ క్లియర్ అనుకుంటే మళ్ళీ చెప్పమంటారా? సంజయ్ గారు ఒక్క నిమిషం హజ్రా గారు, ఒక్క నిమిషం. సో చౌదరి గారు, మీరు ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే యెఫ్తా కూతుర్ని బలి ఇచ్చారా లేదా అన్నది పాయింట్, బట్ ఆల్రెడీ దాని గురించి మాట్లాడారు. నెక్స్ట్ ఏదైతే దేవుడు బలి అడిగాడు అది దేనికి అడిగాడు అన్న దాని గురించి వాళ్ళు వివరించారు. బట్ ఇక్కడ ప్రతిష్ఠితము అన్న దానికి వాళ్ళు ఇచ్చిన రెఫరెన్స్ వేరే ఉందండి, ద్వితీయోపదేశ కాండంలో చూపిస్తానన్నారు. సో హెజ్రా గారు మరియు మాస్టర్ రాజు గారు ఈ ప్రతిష్ఠితం గురించి ఫస్ట్ గా చెప్పండి. సో దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మా చౌదరి గారు, రంగ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం సంజయ్ గారు, నా పాయింట్ మీకు అర్థం కాలేదు. నా పాయింట్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే 31లో ప్రతిష్ఠితము మరియు దహన బలి, ఇక్కడ మరియు అనే పదం ఉన్నప్పుడు రెండింటిని కలపాలి కదా. ప్రతిష్ఠితంని సపరేట్ గా దహన బలిని సపరేట్ గా ఎందుకు చూస్తున్నారు అనేది నా కాన్సెప్ట్. పోనే మరియు అనే పదాన్ని ఒకదానికే వాడతారని చెప్పి వేరే రిఫరెన్స్ ఏదైనా చూపించండి. మీరు బైబిల్ నుంచి చూపించండి, బయట చూపించండి, గూగుల్లో చూపించండి, ఎక్కడైనా చూపించండి, నాకు ప్రాబ్లం లేదు. మరియు తెలుగులో, ఇంగ్లీష్ లో అండ్ అనే పదాన్ని లేదా తెలుగులో మరియు అనే పదాన్ని రెండిటిని కలపటానికి కాకుండా ఏదో ఒక్కదానికే మనం తీసుకోవచ్చు అనే రిఫరెన్స్ మీరు బైబిల్ నుంచి అయినా, గూగుల్ నుంచి అయినా, వేరే గ్రంథం నుంచి అయినా, పుస్తకం నుంచి అయినా నాకు చూపించండి. ఓకే, క్వశ్చన్ అర్థమైందా? సంజయ్ గారు మాట్లాడండి. వారు అడిగి 2 సమాధానం చెబుతానండి నేను.
నేను ఫస్ట్ నుంచి కూడా మీతో ఒక మాట చెబుతున్నాను. ఈ 31వ వచనంలో మీ దగ్గర బైబిల్ ఉందా సంజయ్ గారు? ఉందండి. ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి సార్. మీరు బైబిల్ ఓపెన్ చేయండి. అక్కడ మరియు అనే దగ్గర 1 అనేసి చూడండి. 1 మరియు అనే దగ్గర 1 అనేసి చూడండి. ఒక్క నిమిషం అండి. కరెక్ట్. యాక్చువల్లీ ఏంటంటే సార్ ఇక్కడ పాయింట్ మన చౌదరి గారు మరియు రంగ గారు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే మరియు అన్నదానికి మీరు ఇక్కడ లేదా అని చూపిస్తున్నారు కదా. సో ఇప్పుడు మనము కాదు సార్, నాకు ఆ మరియు అనే వొకాబులరీ మరియు యాడింగ్ అని నాకు తెలుసు అండి. నేను దాని కూడా మాట చెప్తాను. నేను ఒక పదం చూపిస్తాను నేను మీకు. అక్కడ ఫుట్నోట్ లో 1 అనేసి చూడండి. మరియు అనే దగ్గర 1 అనేసి సార్ మీ బైబిల్లో ఉందండి. కింద ఏముంది సార్? కింద ఏముంది అసలు? కింద చూడండి. 1 అని కింద అర్థం ఆ 1 అని వేసుకున్న దాని కింద అర్థం చూపిస్తాడు. అసలు కింద అసలు బైబిల్ ఏమనుంది? ఇది మొబైల్లో రావట్లేదు సార్. మొబైల్లో రాదండి, బైబిల్లో వస్తుంది. అయితే సోదరి గారిని చూడమనండి. సోదరి గారు మీరు చూడండి. ఇది సంజయ్ గారు పర్మిషన్ ఇస్తే. సంజయ్ గారు సోదరి గారు చూడండి. చౌదరి గారు సంజయ్ గారు నేను ఒక మాట చెప్తానండి ఇక్కడ. ఇప్పుడు మనం ఏదైనా సరే సమయం మాది. మీరు ఒకటే సోదరి గారిని అడగాలి సార్. ఒక్క నిమిషం. 5 నిమిషాలు కరెక్ట్ సార్. ఒక్క నిమిషం ఉండండి. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారా? చెప్పేసిన తర్వాత మీరే మాట్లాడతారు. ఒక్క సెకండ్ అండి. ఇప్పుడు మనం ఏదైనా సరే బైబిల్లో ఉన్న వాక్యం తీసుకోవాలి కానీ ఫుట్ నోట్లు అనేవి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడలేదండి. మనం బైబిల్ మాత్రమే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది. ఫుట్ నోట్స్ అనేవి తర్వాత కాలానుగుణంగా మనుషులు వాళ్ళు రాసుకుంటా వచ్చారు. ఫుట్ నోట్లకు మనం అంత ఇంపార్టెంట్ ఇవ్వకూడదు అనేది నా ఉద్దేశం. అంతే సార్ నా పాయింట్. అది ఇది 100% తప్పండి. 100% రాంగ్. దాని ప్రకారం బైబిల్ ఇస్ ట్రూత్. బైబిల్ నిజం అయిపోద్ది. ఫుట్ నోట్ లో తీసుకోకూడదు అన్నాడంటే అర్థం ఏంటంటే అక్కడ దహన బలి వేరు, ప్రతిష్ఠిత వేరు. అది కూడా దానికి అర్థం చెప్పాడండి. అది కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది ఫుట్ నోట్ లో. ఆ ఫుట్ నోట్ లో రాయబడినప్పుడు బైబిల్ ఎందుకు రాసేవాడు అండి? అంటే అవి తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు అంటే చాలా అది అసందర్భమైన వ్యాఖ్యానం. అది దానివల్ల ప్రతిష్ఠిత వేరు, దహన బలి వేరు. ఇక్కడ లేదా అని ఉందండి బైబిల్లో. అక్కడ ఫుట్ నోట్ లో 1 అనేసి ఉంది. మరి దగ్గర లేదా. మరియు అనే పదం లేదా అనే పదం 1 అయితే నేను ఇక డిబేట్ నేను ఓడిపోతాను ఒప్పుకుంటానండి. లేదు వాడు విఘ్నత కొలిపెట్టేస్తా, నేను ఓడిపోతాను అన్నగాని వాళ్ళు ఓడిపోయారు అన్నగాని నేను వాళ్ళ విఘ్నత కొలిపెట్టేస్తా. బైబిల్లో కనీసం మినిమము జనాలు చూస్తున్నారు, జనాలు పరిశీలిస్తున్నారు, కనీసం అందరూ తెలుసు. అక్కడ లేదా అని ఉందండి. ప్రతిష్ఠిత మగును లేదా దహన బలిగా లేదా అని పెట్టాడండి అక్కడ. అది వద్దంటే ఏం సార్? నేను కూడా ఇక్కడ మిమ్మల్ని ఒక 2 నిమిషాలు నేను ఆపుతున్నాను. సో వీళ్ళ పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ మీరు ఈ వచనంలో చదివితే ప్రతిష్ఠితం, ఇప్పుడు వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అంటే ఇది క్లియర్ కంప్లీట్ సెంటెన్స్. ఓకే. మరియు ఇంకా దహన బలిగా దానిని అర్పించెదను. ఫస్ట్ ప్రతిష్ఠితం జరుగుతుంది. అదే ఐదర్. అవునండి, ఐదర్ ఆర్, నైదర్ నార్. ఇది వెకాబులరీ కదా. ఇప్పుడు ఆర్ పెట్టుకుందాం. ప్రతిష్ఠితం గాని దహన బలి గాని చేయాలి. ఇప్పుడు సంతోషమే కదా సార్, ఎందుకంటే మీరు కరెక్ట్ చదివారని మేము పెద్దలుగా మేము గౌరవిస్తాం. అప్పుడు మాకు సంతోషం వేస్తుంది. కాదు లేదని పదం పరిశుద్ధాత్మ పేరుతో రాయలేదు, ఆ తర్వాత యాడ్ చేశారు, ఆ తర్వాత బైబిల్లో తప్పు రాశారు అంటే అర్థం ఏంటి సార్? ఒకసారి మీరు ఆలోచించండి సార్. అదే ఇప్పుడు ఒక్క నిమిషం గారు, నాది కంప్లీట్ కానివ్వండి. ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఐదర్ ఆర్ అంటే ఆర్ అంటే లేదా అని వస్తుంది, అండ్ అంటే మరియు అని వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ ఉంది సార్, అది నేను చెప్పాలనుకుంటున్నాను మీకు. మా అంటే రంగా గారు చౌదరి గారు కూడా అదే చెప్పాలనుకుంటున్నారు అప్పటి నుంచి. బైబిల్ సార్ నాకు సమయం ఇస్తారా? మాట్లాడండి మీరు. థ్యాంక్ యూ సార్, సంజయ్ గారు థ్యాంక్ యూ. నేను బైబిల్ ఏమంటున్నానంటే కాంటెస్ట్ వైజ్ గా చదవాలి, సందర్భానుసారంగా. ప్రతిష్ఠిత అంటే ఏంది, దహన బలి అంటే ఏందో కాంటెస్ట్ వైజ్ గా నేను చూపించా 2 గ్రంథాల గురించి. రెండోది అక్కడ మరి అనే పదం కింద ఒకటి వేసి లేదా అని లేపైన అడితే నేను మెలకొని పక్క వెళ్ళిపోయేవాడిని. ఎవరేస్తారు? ఎవరికి అవసరం అండి అసలు?
ఇప్పుడు అక్కడ మరి అంటే ఒక పదం వేసి కింద లేదని అసలు ఎవరికి అవసరం? విలియం కేరీ గారు ట్రాన్స్లేషన్ చేశాడు ఆదిమ ఎబ్రి నుంచి. అక్కడ ఎబ్రి భాషలో నుంచి ఎబ్రి భాషకి 24 అక్షరాలే ఉంటాయి, తెలుగుకి 56 అక్షరాలు ఉంటాయి, ఇంగ్లీష్ 24 అక్షరాలే ఉంటాయి ఎబ్రికి. అంటే సుమారుగా 32 అక్షరాలు తెలుగులో ఎక్స్ట్రా ఉండయి. అక్కడ వచ్చే ఎబ్రి పదానికి అర్థం తీసుకొని దానికి ఏం అర్థం వస్తుందని ఆ కాంటాక్ట్ గా చదివి చాలా జాగ్రత్తగా ట్రాన్స్లేషన్ చేశారండి. అది పరిశుద్ధాత్మ పేరుతో రాయలేదు. మరి అనే తీసుకుంటాం మేము, లేదని తీసుకోమంటే ఎట్లా కుదిరిద్దండి? తప్పు కదా అది. అక్కడ ఆర్ అని ఉంది, అక్కడ మరియు అంటే అర్థం ఏంటి? అక్కడ రెండు రకాలుగా వాడుకోవచ్చు. నేను జిలేబీ తింటాను మరియు నేను పప్పు ఉండ తింటాను అంటే అర్థం ఏంటి? రెండు తినాలని. కానీ ఇక్కడ లేదా అంటే అర్థం ఏంటి? పప్పు ఉండ గాని జిలేబీ గాని లేదా లేదా అని పదం పెట్టాడు సార్ అక్కడ. ఆ పదం బైబిల్లో లేకపోతే నేను కూడా మీ దగ్గరికి యాక్సెప్ట్ చేసేవాడిని కదా. నేను ఉన్న పదాన్ని ఎందుకు తీసేస్తున్నారన్నా నేను. రైట్ హెజ్రా గారు, ఓకే. ఒకసారి మీరు ఇంగ్లీష్ కూడా డిస్ప్లే చేయండి. మీరు ఏమైనా క్లారిఫై చేయాలనుకుంటే దాన్ని కూడా క్లారిఫై చేయొచ్చు. బట్ మన వాళ్ళ ఇక్కడ వాళ్ళు చెప్పాలనుకుంటది ఏంటంటే క్లియర్ కట్ గా ఇప్పుడు మీరు సరే దాన్ని లేదా అని అనుకున్నప్పుడు దానిని బలిగా అర్పించేదను అంటే దహన బలిగా దానినే అర్పించేదను అన్నారు. సో ఇక్కడ ఏంటంటే మరియు అన్న పదానికి ఇక్కడ ఒక్క నిమిషం హైదరా గారు, మరియు అన్న పదాన్ని ఓటంకిస్తూ దానినే అర్పిస్తాను అంటున్నారు. కాదండి, ప్రతిష్ఠిత మగును అంటే ప్రతిష్ఠిత మగును అంటే అర్థం ఏంటంటే సార్ జరిగేది అది దాని 100% ప్రతిష్ఠిత మగును అంటే అది అయిపోయింది. తర్వాత లేదా దాని వల్లగా దాన్ని అర్పిస్తా లేదా అని పాయింట్ ఉంది అక్కడ సార్. లేదా అంటే 2 వర్షన్లో అక్కడ మాట్లాడారు అనే విషయాన్ని మనం దయచేసి గమనించాలి. రెండోది, ఇంగ్లీష్ లో కూడా 26 అక్షరాలే ఉన్నాయండి, తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. రెండో పాయింట్ ఏంటంటే బైబిల్లో మొదటి పేజీలో ఉంటది. ఈ బైబిల్ తెలుగు ఆదిమ ఎబ్రి భాష నుంచి ట్రాన్స్లేషన్ చేయబడింది. నువ్వు ఎబ్రి కూడా కాదు, ఆదిమ ఎబ్రి భాష ట్రాన్స్లేషన్ చేయబడింది. ఆ విషయాన్ని మనం గమనించాలి. తెలుగులో లేదా అని పదం ఉంది అక్కడ, లేదా అని ఉందండి అక్కడ. అది అనే పదాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో ఉందో లేదో మీరు ఒకసారి తమరు అవసరం చూసుకోండి, పరిశీలించి. మధ్యవర్తిగా మీరు ఉన్నారు కాబట్టి మీరు తేల్చండి ఈ విషయాన్ని. లేదా అని ఉంది అక్కడ, లేదా. ఓకే రంగా గారు, మీరు ఒకసారి మరి దీని గురించి మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే అండి. ఇప్పుడు ఓకే, మన ఎజ్రా గారు చెప్పారు ఒకవేళ ఆర్ అనే ఉంది అనే దాని మీద ఆ ప్రతిష్ఠితము అంటే ఏంటి అనే దాన్ని ఒకసారి మనం బైబిల్లో రిఫరెన్స్లు తీసుకొని మాట్లాడదాం. ఏంటి అంటే ఆ లేవి కాండం 27-28 అన్న ఒకసారి 27వ అధ్యాయం 28 ఒకసారి స్క్రీన్ మీద పెట్టగలుగుతారా? ఎన్నో అధ్యాయం అండి? లేవి కాండం 27వ అధ్యాయం 28 నుంచి 29 చదివితే అంత మనకు ఒక క్లారిటీ వస్తుంది అనేది నా ఆలోచన. అన్న చౌదరన్న, దీన్ని నువ్వు చదివి ఇంగ్లీష్ లో కూడా చదివించు అన్న, ఇంగ్లీష్ లో కూడా చదవాలన్నా చౌదరన్న. ఇంగ్లీష్ లో కూడా క్లియర్ గా అండనే ఉంటది. మరియు అదే చదివిద్దాం అన్న. అది కూడా ఇబ్రూ కూడా చదివిద్దాం, ఇబ్రూలో కూడా అదే ఉంటది. రైట్ చదివిద్దాం. పెట్టాను చూడండి, చదవమంటారా నన్ను? చదవండి సార్. కొద్దిగా జూమ్ చేయండి సార్, చాలా స్లోగా ఉంది. జూమ్ చేయండి సార్, జూమ్ చేయండి. అది చాలా ఓకే. నేను చదువుతున్నానండి. రంగా గారు ఒక్క నిమిషం. చౌదరి గారు, మన సుభాష్ గారు వస్తారు మన రంగా గారి తరఫున. మీరు సమన్వయం చేయండి కాసేపు. నేను కొద్దిగా అంటే వర్క్ ఉంది, వర్క్ లోకి వెళ్ళాలి. నేను వెళ్ళి మళ్ళీ జాయిన్ అవుతాను. అంతవరకు కొద్దిగా హ్యాండిల్ చేయండి చౌదరి గారు. హెజ్రా గారు, మాస్టర్ రాజు గారు నన్ను క్షమించండి, కొద్దిగా పని పడింది, అర్జెంట్ ఎమర్జెన్సీ. సో చౌదరి గారు సమన్వయకర్తగా ఉంటారు, సుభాష్ గారు, రంగ గారు మీతో మాట్లాడతారు. ఓకే చదువుతున్నాను దీన్ని. అయితే మనుష్యులలో గాని జంతువులలో గాని స్వాస్థ్యమైన పొలంలో గాని తనకు కలిగిన అన్నింటిలో దేనినైనను ఒకడు యెహోవా ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా నుండును.
మనుష్యులు ప్రతిష్ఠించు వానిలో దేనినైనను విడిపింపగా హతము చేయవలెను. ఒక్కసారి అన్న అన్న చదువుతారన్నా, నీకే అన్న కొద్దిగా ఏంటంటే మీరు అది ఇంగ్లీష్ లో కూడా చదివి దానికి అర్థం మీరు చెప్పగలిగితే మాకు కూడా కొద్ది వరకు వాళ్ళకు ఒక ప్రశ్న వాళ్ళకి లేదు అర్థమైద్ది కాదు అనుకుంటున్నాను. ముందు తెలుగులో నువ్వు చెప్పింది వాళ్ళకి అర్థమైందో లేదో వాళ్ళు అదే అర్థం చేసుకున్నారు అనుకుంటే ఓకే. లేదు తెలుగులో చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదంటే అప్పుడు ఇంగ్లీష్ లోకి వెళ్దాం. ఓకే, దీనికి అర్థం చెప్పండి అన్న. మనుష్యులు 28వ వచనంలో మనుషుల్లో గాని జంతువుల్లో గాని స్వాస్థ్యమైన పొలంలో గాని తనకు కలిగిన వాటన్నిటిలో దేన్నైనా ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల దాన్ని ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదు, విడిపింపనకూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు పరిశుద్ధంగా ఉండును. ఏది ప్రతిష్ఠించాలి, ఎవరిని ప్రతిష్ఠించాలి, ఏడ ప్రతిష్ఠించాలి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే మొదటి నుంచి చదవాలి. దీన్ని ఒక పాయింట్ లో మనం తీసుకోవడానికి ఇక్కడ కుదరదు. అందుకనే లేవియా కాండంలో నేను చెబుతా ఏది దహన బలిగా అర్పించాల్సింది, ఏది ప్రతిష్ఠించాల్సింది ఏం కూడా వచనం చూపిస్తాను. ఆ వచనం ప్రకారం మీరు కూడా అర్థం చేసుకోండి. ఎజ్రా గారు 27వ అధ్యాయం లేవి కాండం 9వ వచనం నుంచి చదవండి. 27 27లో 9వ వచనం నుంచి చదివితే మనకి క్లారిటీ వస్తుంది. యెహోవాకు అర్పణంగా అర్పించే పశువుల్లో ప్రధాని యెహోవాకు ప్రతిష్ఠంగా ఎంచవలెను. అర్పణముగా అర్పించు పశువుల్లో అర్పణముగా, ప్రతిష్ఠితలో అర్పణ అనే ఒకటి ఉంటది. పైన 10వ వచనంలో అట్టి దాన్ని మార్చకూడదు, చెడ్డదానికి ప్రతిగా మంచిదాన్ని నేను, మంచిదానికి ప్రతిగా చెడ్డదాన్ని నేను, ఒక దానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు. పశువును మార్చినట్టు అది కాదండి కాంటెస్ట్. అసలు దహన బలిగా దేవుడు దేన్ని కోరాడు? ఫస్ట్ కాంటెస్ట్ వైజ్ వెళ్దాం. ఒక నిమిషం నేను చెప్తాను. ఇక్కడ ఒక పాయింట్ మనకు దొరికింది. ప్రతిష్ఠించి పశువులు అని మనకు అక్కడ కనబడుతుంది. పశువులతో మనం ఏ విధంగా చేయాలా మొత్తం అక్కడ వివరం ఉంది. చూడండి, దహన బలిగా ఏది, ప్రతిష్ఠిత అంటే ఏంది, రెండు కలిపి బైబిల్లో ఆ వచనంలో రాస్తే మనం దాన్ని వివరణాత్మకంగా తీసుకొని దాన్ని మనం అక్కడ పరిశీలించాలి. 10వ వచనంలో ఏముంది? దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క గాని మేకల యొక్క గాని మందల్లో నడ్ల అతడు నిర్దోషం మగదాన్ని తీసుకొని వచ్చి బలిపేట పుత్ర దగ్గర యెహోవా సన్నిధిని వధింపవలెను. ఎక్కడన్నా మనిషిని తీసుకొని రావాలా దహన బలిగా అర్పించాలని ఒక్క పాయింట్ చూపిస్తే రంగా గారు వాళ్ళే గెలిచారు, పక్క వెళ్ళిపోతాం. ఎక్కడన్నా ఒక మనిషిని దహన బలిగా అర్పించినట్టు గాని, దేవుడు అర్పించమన్నట్టు గాని కాంట్రవర్సీ దాని అవయములను దాని తలను కొమ్మును విడదీసిన తర్వాత యాజకుడు బలిపీఠం మీద ఉన్న అగ్ని ఆల్రెడీ ఆది కదండి అది అబ్రాహాన్ని పరిశోధించడానికి టెస్టింగ్ అండి. అది టెస్టింగ్. అది అవునండి, దేనికైనా సరే మీరు ఏమన్నారు? యెహోవా ఎక్కడైనా సరే అర్పించాలి. అసలు నువ్వు నాకు మనిషి కాదు కాల్చాలి కదా. ఆ పైన ఏముంది? అబ్రాహాన్ని దేవుడు పరిశోధించాడు, పైన రాసిందిగా. అవునండి, ఇప్పుడు అడిగినా దేనికి అడిగినా అంటే అక్కడ రాసిన కాంటెస్ట్ ఏంది? చౌదరి గారు రంగ గారు చూపెట్టిన 27వ అధ్యాయం లేవి కాండము 36వ వచనం చివరి వచనం 28వ చూపెట్టి ఇది జంతువులకు సంబంధించిందని స్టార్టింగ్ నుంచే ఉన్నది. 36 కాదన్న, 36 కాదన్న, నేను చదివిండేది నేను చూపించిండేది 36 కాదు, 28. మీరు మిస్ అవుతున్నారు. చెప్తున్నాను 28 చదివారని. ఈ 28 మొదటి నుంచి 10వ వచనం చూస్తే ఇది జంతువుల్ని ప్రతిష్ఠించే విధానం రాయబడి ఉంది, మనుషుల్ని ప్రతిష్ఠించే విధానం కాదు. కాబట్టి నీ స్టేట్మెంట్ రాంగ్. ఇప్పుడు ఇంకోటి నేను చూపెడతాను. 22వ అధ్యాయానికి రండి లేవి కాండం. ఇక్కడ మనుషుల్ని ప్రతిష్ఠించే విధానం ఉంది. 22వ అధ్యాయం రండి. మీరు ఏదో ఒక వాక్యం తీసుకుంటే అన్న చౌదరన్న ఒకసారి అన్న వాళ్ళకు మాట్లాడే అవకాశం అన్నా ఇవ్వు, లేదంటే మాకు మాట్లాడే అవకాశం అన్నా ఇవ్వు. వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను మధ్యవర్తిగా ఉన్నాను కదా, ఒక నిమిషం మీరు సైలెంట్ గా ఉండండి.
ఇప్పుడు ఇజ్రా గారికి రాజు గారికి ఒక 5 నిమిషాలు ఇద్దాం. ఇజ్రా గారికి రాజు గారికి ఒక 5 నిమిషాలు ఇద్దాం. ఒక నిమిషం చౌదరి రాజు గారు ఒక 5 గారు నిమిషాలు. మీరు సబ్జెక్ట్ మాట్లాడాలి. మీరు సమన్వయకర్తగా ఉంటే మీకు కుదరదు. నేనుంటాను, మీరు సబ్జెక్టు మాట్లాడండి రంగకు తోడుగా. అల్లుడు వచ్చేదాకాలేండి. చౌదరి గారు ఒక్క నిమిషం ఆగండి. సుబ్బు గారు ఉన్నారు సబ్జెక్ట్ మాట్లాడడానికి ఆయనతో. రాజుగారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీకును మన ఇజ్రా గారికి కలిపి ఒక 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు 5 నిమిషాల్లో ఇప్పుడు మీరు మాకు వాక్యం చూపెట్టారండి. ఆ వాక్యము కేవలం పశువులు సంబంధించిన ప్రతిష్టత కోసం. అదే సార్, ఒక నిమిషం నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు మీకు ఒక 5 నిమిషాలు ఒక నిమిషం ఉండండి సార్. మీకు 5 నిమిషాలు మీరు చెప్పుకోండి సార్, మీరు చెప్పుకోండి. నేను జస్ట్ 2 మినిట్స్ చెప్తాను, తర్వాత మీకు ఇచ్చేస్తాను. ఇది లేవీకాండం 22వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించిన వాటిని వలన అహరోనుకు అతని కుమారులకు నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకున్నట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠము ఎంచుకోవలెనని వారితో చెప్పును అని యెహోవా అని నేను యెహోవాను. వారు ఇట్లా నేను మీ తరములలో మీ సమస్త సంతానం ఒకడు కూడా అపవిత్రం గలవాడై ఇశ్రాయేలీయులకు యెహోవాగా ప్రతిష్ఠించి వాటిని సమీపించిన అట్టివాడు నా సన్నిధి నుండి ఉండక కొట్టివేయబడును. ఇది మనుషులు ఒక ప్రతిష్ఠిత ఇట్లా ఉంటది. యెహోవాకు ప్రతిష్ఠించిన అహరోను సంతానము అపవిత్రముగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే వాళ్ళు కొట్టివేయబడతారు అని లేవీకాండం 22వ అధ్యాయంలో మనుషుల ప్రతిష్ఠత కోసమని రాయబడి ఉంది. మీరు చూపెట్టిన 27వ అధ్యాయము జంతువుల ప్రతిష్ఠ కోసమని రాయబడి ఉంది. ఈ డిఫరెన్స్ ప్రేక్షకులందరూ అర్థం చేసుకోవాలి. ప్రతిష్ఠత అంటే ఏంటి? ఓకే, నా టైం అయిపోయింది. అన్న చౌదరి అన్న, నేను ఒకే పాయింట్ చెప్పేసి నేను వెళ్తాను, డ్యూటీ ఉంది. సరేనా? మీరేమనుకోద్దండి, మధ్యలో వస్తున్నా. అన్న మాస్టర్ రోజు నీకే సూటిగా అడుగుతున్నాను, ప్రతిష్టత అంటే ఏంటి? అదే ఇది బలి అర్పణ అంటే ఏంటి? నాకు ఒకసారి నువ్వు చెప్పు. ప్రతిష్టన అంటే అని చెప్పు. ఇప్పుడు ఎక్స్ట్రా కూతుర్ని మాస్టర్ రాజన్న నేను అడుగుతాను చెప్పండి. నాకు డ్యూటీ ఉంది, నేను వెళ్ళాలి. సుత్తి లేకుండా సూటిగా చెప్పండి. ఒకటి శశి, నేను అడుగుతాను, అది కాదు నేను అడుగుతాను, వదిలేయి నువ్వు. నేను అడుగుతాను. రైట్ ఓకే నువ్వు అడిగేసి వెళ్ళిపోతా. లేదు నేను అడుగుతా ఉన్నాను, మీరు ఉండండి. అన్న ఇప్పుడు ప్రతిష్ఠించాడు నన్ను మాట్లాడుకో, నేను వెళ్తున్నా. సరేనా? అడగకన్నా వదలండి, లేదండి మీరు అన్నా అడగండి. నేను అడుగుతాను కదా. ఓకే నాకున్న పైన నేను అడుగుతాను. నాకున్న పైన నీకెలా గుర్తవుతుంది రంగన్న? చెప్పండి శశి అన్న, చౌదరి అన్న చెప్పు. ఓకేనా? అదే చెప్పన్నా, మాట్లాడన్నా. వాళ్ళకు ఎట్లా శశిని మాట్లాడిస్తారా వద్దంటారా వాళ్ళు అడగండి. వాళ్ళు ఓకే అంటే శశిని మాట్లాడిస్తా, లేదంటే మందే టైం. ఒక నిమిషం, మందే టైమా? నేను మాట్లాడతా. మరి చెప్పరేంటండి? అందుకే వెయిట్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు ఈ యెఫ్తా గురించి అక్కడ న్యాయాధిపతులు 11లో ఉంటది. 11:30 తీయండి ఒకసారి. ఫస్ట్ నమస్కారం అండి ప్యానల్లో ఉన్న అందరికి. నేను మధ్యలో వచ్చాను కాబట్టి. ఓకే, న్యాయాధిపతులు 11 లాస్ట్ 35. ఓకే చెప్పు సుబ్బు. ఒకసారి చదవండి ఎవరన్నా. ఆమె నా తండ్రి యెహోవా మాట ఇచ్చి 35 అండి. 35 11:35. ఓకే కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహువా కుంగ చేసిటివి,
నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనక వెనుక లేననుగా. చదవాలా 36? ఇంకా లాస్ట్ దాకా చదవండి. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నేను. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేదనగా 2 నెలల వరకు. రంగా గారు ఒక నిమిషం ఆగండి. ఫస్ట్ నా పాయింట్ ఏంటంటే ఇక్కడ 35లో ఇప్పుడు మన ఎజ్రా గారు కానీ మాస్టర్ రాజు గారు కానీ ఏమంటున్నారంటే ప్రతిష్ఠించిన దానిని మారుగా దహన బలి అనేది వేరేది అర్పిస్తారు జంతువుల్ని, కానీ మనిషిని మాత్రం వీళ్ళు ఏదైతే ప్రతిష్ఠించారో దాన్ని మాత్రం అర్పించరు అనేది మన సహోదరులు చెప్తున్నారు. అంతే కదండి? అంతే. సో ఇప్పుడు వీళ్ళకి అంతకు ముందు కూడా ఇలాంటి చాలా సంఘటనలు జరిగి ఉంటాయి, అది అప్తాకు కూడా తెలుసు. కానీ ఇక్కడ 35లో ఈయన బట్టలు దించుకొని బాధపడేంత ఏం జరిగిద్ది? ఏమని ప్రతిష్ఠించాడు, అంతకు ముందు నిబంధన చేసుకున్నాడు యెహోవా గారితోటి. నిబంధన చేసుకున్నప్పుడు ఒకవేళ ఏమొక మారుగా ఏమైనా ప్రతిష్ఠించినప్పుడు ఏమొక మారుగా గొర్రె పిల్లనే కదా బలిచ్చేది. మరి ఇంత బాధపడిపోతున్నాడు ఎందుకు? ఇది ఫస్ట్ పాయింట్. ఆయన అంత బాధపడిపోతున్నాడు అంటే అక్కడ ఆమెని బలి ఇవ్వాల్సి వచ్చిన సందర్భం ఏర్పడింది, అవకాశం ఉంది 100%. రెండోది వచ్చేసి కిందకు వస్తే ఈమెకి 2 నెలల తర్వాత ఆమె కొండపైకి వెళ్ళి ఏడుస్తానని చెప్తారు. తర్వాత వచ్చిన తర్వాత 39లో ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను అన్నాడు. ఆయన ఏదైతే మొక్కున్నాడో దాని ప్రకారము ఆమెకు చేశాడు. తర్వాత 40లో వచ్చేసి ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరము ఇజ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు అన్నాడు. ఈమె ఒకవేళ ఈ దహన బలిలో అర్పించకపోతే ఈమె కోసం ప్రతి సంవత్సరం వెళ్ళి 4 రోజులు వీళ్ళు ఈ యెఫ్తా కుమార్తెకి ప్రసిద్ధి చేయటం అనేది అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా సార్లు ప్రతి ఇంటికి మొదటి బిడ్డని ప్రతిష్టార్పణంగా ఇవ్వాలి, తొలిచూల్ని. ఇవి వాళ్ళకి సర్వసాధారణం. మీరు చెప్పినట్లు కనుక ఇక్కడ దహన బలి జరిగి ఉండకపోతే ఇలా సంవత్సరం చేయాల్సిన అవసరం లేదు. ఇంకెక్కడన్నా సందర్భంలో ఎవరికన్నా సంవత్సరం చేశారా? ఇది నా ప్రశ్న, సూటిగా అడుగుతున్నాను. నా టైం మీరు తీసుకోండి. ఇంకా రంగా గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. లేదు, టైం ఇటుకే ఓవర్ అయింది, వాళ్ళకే ఇద్దామండి. వాళ్ళకు ఒక 5 నిమిషాలు టైం ఇద్దాం. సరేనండి, ఓకేనండి. చెప్పండి అన్న చౌదరి అన్న వాళ్ళకు సబ్బు చెప్పాడు కదా, వాళ్ళకి ఇచ్చేయండి అన్న. ఇచ్చేసాను వాళ్ళదే టైం. ఇజ్రా గారు కానీ మాస్టర్ రాజు గారు కానీ మీరు 5 నిమిషాలు మాట్లాడండి. దీనికి సమాధానం చెప్పండి. ఆయన అడిగింది చెప్తారా, నేను చెప్పాలా? మీరు స్టార్ట్ చేయండి. ఆయన మ్యూట్ లో ఉన్నట్టున్నారు. రాజు గారు మీరు స్టార్ట్ చేయండి. నేను స్టార్ట్ చేస్తాను. అయితే ఈ 35వ వచనం రాజుగారు ఒక్క నిమిషం, నేను మీట్ తీశాను. నేను మీట్ పెట్టిన చూడలేదు. సరే, ఓకే, ఒక్క నిమిషం అండి. కాబట్టి అతడు 35వ వచనం, కాబట్టి అతడు ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింప చేయి వారిలో ఒక దానివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనక వెన తీయలేననగా. ఎందుకు ఆయన బట్టలు చించుకున్నాడంటే ఆమె ఒకతే కూతురు ఆయనకి, ఇంకెవ్వరు లేరు. అప్పుడు రాజు అయ్యాడు, ఆయన న్యాయాధిపతి అయ్యాడు, ఎవ్వరు లేరు ఆయనకి. ప్రతిష్ఠితాన్ని మనుషులు ఎలా చేస్తారంటే, ఇక ఆ స్త్రీ ఆ మందిరంలో ఉండాలి, పెళ్లి చేసుకోకూడదు, పిల్లలు కనకూడదు, ఇంకా యెఫ్తాకి వంశవృక్షం లేదు. ఎవరైనా బిడ్డను కంటే పెళ్లి చేసి అత్తారింటి పంపించి బావులు చూసి ఆనందించాలని ఆశపడతారు. కానీ ఏడో గుళ్ళు ఇచ్చేద్దాము, ఈ గుళ్ళు నా పిల్ల బతకాలి అని అని ఎవరు చేయరండి, బాధపడిపోతారు. ప్రతిష్ఠించాడు కాబట్టి బాధపడిపోతున్నాడు ఒకతే కుమార్తె అని. అప్పుడేమంటున్నాడు 36వ వచనంలో, ఆమె నా తండ్రి యెహోవా మాట ఇచ్చి ఉంటిని,
నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యము. యెహోవా శత్రువుల అమ్మోనీయులను పగ తీర్చుకున్నాడని ఆమె చెప్పింది. వచ్చి ఆ కూతురు ఎంత మంచిదంటే ఇశ్రాయేలు పిల్ల తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు చెప్పిన ప్రకారం నన్ను దాని ఏమంటారు, నువ్వు చెప్పిన మొక్కుబడి ప్రకారం చెయ్యి అని ఆ స్త్రీ అంటుంది. మరి ఆమె కాల్చాలి, వాస్తవంగా కాల్చితే 2 నెలల కన్నెత్తని ఎందుకు పరిశీలించుకోవాలి? పొరపాటున ఏదన్నా తప్పు చేసి దగ్గర నుంచి వచ్చేది అనుకోండి, ఆ కాలిద్దంటే కాల్చిందంటే పోతిగా. అసలు 2 నెలల్లో కన్నెత్తం గురించి ఎందుకు ఆమె ప్రేలాపించాలి? మరియు ఆమె నా కొరకు 2 నెలలు చేయవలసింది ఏమనగా 2 నెలల వరకు నన్ను విడుము, నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్నెత్తను గురించి ప్రేలాపించదని తండ్రితో చెప్పగా అని మాట్లాడుతుంది. అక్కడ ఇంకా కాల్చేస్తే కన్నెత్తను గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి? లేదు కదా. ప్రతిష్ఠించేటప్పుడు ఇక ఆమె ఏ పాపం చేయకూడదు. ఆ ప్రతిష్ఠించినప్పుడు పాపం చేస్తే అది చాలా భయంకరమైన శిక్ష ఉంటది. కాబట్టి నేను మంచిదన్నా చెడుదన్నా ఇక నన్ను ప్రత్యక్షించబోతున్నాడని ఆమె కన్నెత్త 2 నెలలు ప్రేలాపించిందంట. కాల్చేటప్పుడు ఇంకా కన్నెత్తం గురించి ప్రేలాల్సిన అవసరం ఏంది? రెండో విషయం, అప్పుడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చిన గనక ఆమె తన చెల్లికలతో కూడా కొండల మీద పోయి తన కన్నెత్త నుంచి ప్రేలాపించను అంటే అర్థం ఏంటి? ఇక నా పిల్లలు పుట్టరు. ఏడ్చింది, ఇక నా కన్నెత్తని ఎవరు తీసేయలేరు, నా పిల్లలు పుట్టరు, ఈ కన్నిగా నేను మిగిలిపోతాను. చూసారా, ఈ కన్నెత్తంగానే మిగిలిపోతాను, నేను ఇటనే ప్రతిష్ఠించబడతాను, ఇక నేను బతినంత కాలము పెళ్ళి అవ్వదు, పిల్ల పుట్టరు, ఇక నేను ఏమి లేకుండానే ఏడుస్తానని చెప్పి ఏడుస్తుందంట 2 నెలలు. తర్వాత ప్రత్యక్షించిన తర్వాత ఏడకూడదు. ఇక కన్యత్వం పోదు, నాది నా కన్యత్వం పోదు, నన్ను ఎవరి పరపురుషుడు పోడడు, నేను ఏ పురుషుడి దగ్గర ఉండను అని ఏడుస్తుంది. ఆ తర్వాత ఆ 2 నెలల తర్వాత ఆమె తండ్రి తన ఎద్దకు తిరిగి రాగా మొక్కుబడి చొప్పున ఆమెకు చేసినట్టు అర్థం ఏంటి? మందిరం వదిలిపెట్టేశాడు. అప్పుడు ఆమె పురుషుని ఎరగలేదు. ఎవరు చెప్పారు పురుషుడు ఎరగలేదని? ఆ పురుషుని ఎరిగి నడితే ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చేది. 2 నెలలు కన్యత్వం గురించి ఆలోచించిన తర్వాత పురుషుని ఎరగలేదంటే ఎవరు చెప్పారు? కాల్ చేసి ఇంకెరిగేది ఏముంది? పాపం చేసి కాల్ చేసి నడితే ఇంక తిరిగేలా ఎవరు చెప్పేవాళ్ళు? ఎవరు స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు? ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు కుమారుల దినంలోకి ఎలా చేస్తున్నా చెప్తా ప్రసిద్ధి చేస్తున్నా. ఎందుకు ప్రసిద్ధి చేస్తున్నారంటే తండ్రి ముక్కుంటే కుమార్తె తండ్రి మాట ఉంది, తండ్రి ముక్కుంటే కుమార్తె తండ్రి మాటిని తండ్రి చెప్పినట్టుగా పెళ్లికి దూరం అయ్యి దేవుని మందిరంలోనే ఒక కన్యగా మిగిలిపోయి దేవుడికి ప్రతిష్ఠ చేయబడింది అని చెప్పి ఆమె గురించి ఇశ్రాయేలు ప్రజలందరూ పొగుడుతున్నారని రాయబడింది. అది దాని అర్థం. అక్కడ ఆ విషయాన్ని పరిశీలించాలి, పరీక్షించండి. అందుకనే కన్యత్వ గురించి ప్రేలాపించాల్సిన అవసరం ఉంది, కన్యత్వ గురించి ఆడాల్సిన అవసరం ఉంది. కాల్ చేస్తే ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు బైబిల్ నరబలి కోరలేదు, ఆమె ప్రతిష్ఠించబడింది బైబిల్లో. ఇది వెరీ ట్రూత్. అందుకని అక్కడ లేదని కూడా రాశాడు. కాబట్టి నేను ఒక మాట యాడ్ చేస్తాను. చేయండి. నేను ఒక మాట యాడ్ చేస్తాను. ఇదే మాట ఎవరికైనా, ఆడ మనిషికైనా అబ్బాయికైనా దేవుణ్ణి ప్రతిష్ఠిస్తే వాళ్ళు ఉండవలసే విధానము లేవికాండం 22లో ఉంది, క్లియర్ గా ఉంది. అక్కడ ఏమి రాశాడు? ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠ మాట వలన అహరోను అతని కుమారులు పరిశుద్ధముగా నా నామమును అపవిత్రపరుచుకున్నట్లు వాడు పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠ మూలంగా ఎంచవలేనని వారితో చెప్పాను, ఆయన నేను యెహోవాను. ఎవరైతే నన్ను ప్రతిష్ఠిస్తారో 3వ వచనంలో ఉంది, వారు అపవిత్రపరచుకోకూడదు అని దేవుడు కోరుకున్నాడు. అంటే మనుషులకి ప్రతిష్ఠిస్తే దహన బలులు ఇవ్వరు, వాళ్ళ మందిరములోను యాజకత్వం వహిస్తారు. మీకు అర్థం కాని విషయం ఇది. మీరేమనుకుంటారంటే దహన బలులు జంతువులకి ఇస్తారండి. కరెక్ట్ గా ధర్మశాస్త్రంలో దేవుడు రాశాడు. కాబట్టి 27వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంది, యెహోవా అర్పణలు అర్పించుచు పశువులలో ప్రతిదానికి యెహోవాకి ప్రతిష్టంగా ఎంచవలేను. పశువులకి ప్రతిష్టంగా ఎంచిన దాన్ని దహన బలిగా ఇది దాన బలిగా ఇస్తారు, మనుషులకి ఇవ్వరు. కాబట్టి అది 35వ వచనం ప్రకారంగా చూస్తే ఆమెకి దహన బలి ఇవ్వలేదు, కానీ ఆమె ప్రతిష్ఠించింది. ఆమె కన్యత్వం కోసం ప్రలాపించడానికి కారణం ఏంటంటే ఆమెకు మరి మ్యారేజ్ అవ్వదు, ఆమెకు పిల్లలు పుట్టరు, ఒక సాధారణమైన జీవితం ఆమె గడపదు. నా మాస్టర్ రాజన్న ఆల్రెడీ ఎజ్రా గారు చెప్పారు, మరి నువ్వు అదే చెప్తున్నారు. టైం చూసుకొని మధ్యలో ఆయన ఉన్నాడు కదా రంగా గారు,
మీరు అలాగే ఓకే చెప్పేకండి, ఓకే అలాగే ఎగరేసేయకండి. నేను 2 రెఫరెన్స్లు చెప్పాను, వాటి మీద మీరు రిప్లై ఇవ్వండి. చౌదరి గారు అన్న మీరే అయిపోయిందా టైం ఇప్పుడు? వాళ్ళది అయిపోయింది. చౌదరి గారు లేదు లేదు చౌదరి గారు ఆయన మరీ వస్తానని కామెంట్ పెట్టారు. ఓకే, మన మరి ఇప్పుడు సంతోష్ అన్న ఉంటాడు, మనకు మీడియేటర్ ఆయన ఉంటాడు మధ్యలో, సంతోష్ అన్న ఉంటాడు. అన్న సంతోష్ అన్న మీరు తీసుకుంటారన్న మధ్యలో ఒక్క నిమిషం సంతోష్ గారు కూడా వెళ్ళిపోయారు. చక్రధర్ గారు మీరు ఉండండి. అయితే ఓకే ఇప్పుడు సమయం మీరు అయిపోయిందండి, సుబ్బు మేము సుబ్బు మాట్లాడచ్చా ఇప్పుడు? వెయిట్ చేయరంగా ఒక నిమిషం, మేము సుబ్బు మాట్లాడచ్చు. నేను సుబ్బు ఒక పాయింట్ సుబ్బు, నేను ఒక మాట చెప్తాను అంతేను, నేను ఎక్కువ ఏమి సబ్జెక్ట్కి వెళ్ళను. అన్న మాస్టర్ రాజు అన్న ఒకటి ఏంటంటే, ఒక డిబేట్ జరుగుతుంది అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్నని అర్థం చేసుకుంటే ఆ అర్థానికి ఏం చెప్పాలి అనేది మనకు ఎవరికైనా అర్థమవుతుంది అన్న. మీరు ఏదైనా ఒక ప్రశ్న వేశారంటే మేము అర్థం చేసుకోవాలి ఆ ప్రశ్నని, తర్వాత దానికి సమాధానంగా మేము తీసుకోవాలి. నాకు ప్రశ్నే అర్థం కాకుంటే అర్థం ప్రశ్నలోనే లేదు, లేదా నాకే అర్థం కాలేదంటే అసలు ఆ ప్రశ్న తీసుకోవడం వేస్ట్, అంటే వినేవాడు వేస్ట్ అవుతాడు అనుకుంటున్నాను. సుబ్బు చెప్పిన నేను ఏంటంటే సుబ్బు చెప్పిన ప్రశ్నకి అలా కాదన్న అనవసరంగా రంగా ఎందుకు అనవసరమైన టాపిక్, అనవసరమైన టాపిక్ వద్దు, టైం వేస్ట్ వద్దు. ఒక నిమిషం మీద మేము ఆన్సర్లు చెప్పాము, ఇప్పుడు మీరు చెప్పండి. సరేనండి, ఇప్పుడు టైం ఎవరు తీసుకుంటున్నారు? ఇప్పుడు టైం ఎవరు ఇప్పుడు మనదేనండి. ఇప్పుడు చెప్పేసారు తీసుకుంటారు. ఇప్పుడు 1:16 అయింది, 1:21 వరకు మీకు టైం. స్టార్ట్ చేయండి మీరు. సరేనండి. అయితే ఇప్పుడు ఈ న్యాయాధిపతుల్లోనే ప్రతిష్టత్వం గురించి చెప్పారు. మరి ఇప్పుడు ఈయన మొదటి సంతానము ప్లస్ చివరి సంతానము ఏమే, మరి ఏమైనా ప్రతిష్ఠితం ఫస్ట్ చేయలేదా అండి? నా ప్రశ్న సూటిగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మాట్లాడారు. సింగిల్ ప్రశ్న అండి, మీరు చెప్పాలి. ఇప్పుడు సింగిల్ ప్రశ్న మాట్లాడమంటారా? మీకు టైం ఉంది 1:21 వరకు. లేదు వద్దు డైరెక్ట్ ప్రశ్న అంటున్నారా ఇప్పుడు సుబ్బు? అంతేనండి. అంటే ఇప్పుడు ఏమా యెఫ్తా గారికి ఒక్కతే కూతురు, ఏం మొదటి సంతానమైనా ఏమే, చివరి సంతానమైనా ఏమే, ఏమైనా ఆల్రెడీ ప్రతిష్ఠితం చేసి ఉండాలి. అవును, చేయలేదు కానీ రాజు గారు కానీ నేను మ్యూట్ లో ఉంటాను. చేయలేదు అసలు క్వశ్చనే అర్థం కావట్లా. క్వశ్చన్ కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పండి. అసలు మీరు ఏం అడగాలనుకుంటున్న క్వశ్చన్ కొంచెం అర్థమయ్యేది చెప్పండి. ఏం ప్రతిష్ఠిత అంటే ఏంది, అసలు ఏం ప్రతిష్ఠ చేయటం ఏంది అర్థం కాల. క్వశ్చన్ జాగ్రత్తగా అడగండి. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఇశ్రాయేలీల్లో తొలి సంతానాన్ని యెహోవాకు ప్రతిష్ఠితం చేయాలి. తొలి పిల్లలు ఆడపిల్లలు కాదు, తొలిగా సార్ మీరు మధ్యలో వస్తే అది పాయింట్ వెళ్ళిపోతుందండి. మీరు ఎందుకంటే మా టైం ఉంది కాబట్టి మా టైం అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి కాబట్టి చెప్పాలి కదా. ఆయన అడిగాడు చెబుతున్నామండి బాబు, లేదు మాకేం అవసరం. ఆయన అడిగాడండి, ఏమండి తొలి పిల్లల్ని విడుదల చేయాలంటే అది విడుదల కాదయ్యా, మగ పిల్లల్ని అది ప్రతిష్ఠిత కాదు బాబు, అది మగ పిల్లల్ని విడుదల, అది ఓన్లీ బాయ్స్ వరకు, నాట్ గర్ల్స్ అని చెబుతున్నానండి. సరే మీ ఇష్టమేక. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరంటే అమ్మాయి కదండి, మరి అప్పుడు అమ్మాయి సార్ ఉండని. ఇప్పుడు సుబ్బు మీరు టైం కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకుంటే కాదు సార్. ఇప్పుడు మేము చెప్పే పాయింట్ ఏంటంటే సార్ కొద్దిగా ఉండండి సార్. ఎజరా సార్, ఇప్పుడు రంగా మీరు కంప్లీట్ గా టైం యూటిలైజ్ చేసుకోండి. సుబ్బు మీరు, రంగా గాని సుబ్బు గాని మీరు కంప్లీట్ యూటిలైజ్ చేసుకోండి టైం. 1:21 వరకు మీకు టైం ఉంది అని చెప్పినాను. మధ్యన వాళ్ళకి అవకాశం ఇస్తే మరి ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు. మీరు 1:21 వరకు మీరు ఉపయోగం చేసుకొని అవతల వాళ్ళకి ఇవ్వండి. అది ఇది కన్ఫ్యూజన్ కాకుండా ఉంటుంది. సుబ్బు మన పాయింట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో అక్కడ ఇప్పుడు మనం ఫస్ట్ అడిగారు కదా, ఆ ప్రశ్నను మనం అడుగుదాము. ఇప్పుడు నన్ను మాట్లాడమంటారా లేదంటే సుబ్బు నువ్వే మాట్లాడతావా?
మనకి అవకాశం ఉంది కాబట్టి. నేను మాట్లాడతానండి. ఇప్పుడు ఎక్సోడస్ అదే నిర్గమ 13:2 అండి. అక్కడ ఏముందో చూడండి, ఒకసారి చదవండి రంగా గారు. నేనే చదువుతానండి, మీరు తీసలకి లేట్ అయ్యి ఉండొచ్చు బహుశా. ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్క పశువుల యొక్క నేను మ్యూట్ లో ఉన్నాను, నేను మ్యూట్ లోని చదువుతున్నాను, మిస్ అయ్యాను. ఓకే. ఇజ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలి చూరు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పాను. అంటే దీని ప్రకారము ఇశ్రాయేలీయుల్లో గాని వాళ్ళ పశువుల్లో గాని తొలి పిల్ల మాత్రం యెహోవాకి ప్రతిష్ఠించాలి. ప్లస్ ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా, ఇక్కడ 12లో చదవండి. అదే 12వ వచనమా? ప్రతి తొలిచూరు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠించవలెను, వానిలో మగ సంతానము యెహోవాదగును. పశువుల సంతానంలో తొలి పిల్ల యెహోవాదగుద్దని ప్రతిష్ఠించాలి అన్నాడు, అంతేగాని మనుషుల్లోని ఇక్కడ ఏం చెప్పలేదు కదా. మరి అదే కదా మనం కూడా చెప్తుంది. మీ టైం అయ్యిందే సుబ్బు. ప్లస్ మీ టైం ఇంకొకటండి ఒక్క పాయింట్. మరి ఇప్పుడు యెఫ్తా గారి కూతురు కూడా ఏమో కూడా మరి మగపిల్ల కాదు, మరి ఏమని ఎలా ప్రతిష్ఠించారు? పోతే ఇంకొకటండి, వీళ్ళు కన్యత్వం గురించి ఏడ్చారంటే ఇంకా తర్వాత ఇంకా ఏ అపవిత్రమైన పని చేయకూడదన్నారు. దాన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు అండి. జనరల్ గా మనం అయ్యో ఇంకా ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు వయసులో ఉన్న వాళ్ళు చనిపోతే అకస్మాత్తుగా మనం అనుకుంటామండి జనరల్ గా ఇంకా ఏమి అత్తటా ముత్తటా దేరలేదు, మరి అప్పుడే చనిపోయారనే ఆ విషయంలో కూడా తీసుకోవచ్చు దీన్ని. ఆమె అందుకు కూడా ఏడ్చుండొచ్చు. ఆ పాయింట్ కూడా మనం అర్థం చేసుకోవాలి. నా ప్రశ్న కంప్లీట్ అయిందండి. ఓకే, మాట్లాడకూడదు. ఇప్పుడు రాజు సార్ వాళ్ళు చెప్తారు. సార్ మీ టైం సార్, మీది 126. అడిగిన క్వశ్చన్ లోనే క్లారిటీ లేదు అసలు. కనీసం కొంచెం బైబిల్ అవగాహన అడిగితే ఇంకా కొంచెం బాగుండేది. ఇక్కడ ఇంత స్పష్టంగా రాయబడింది. ఇక్కడ ఏమని రాయబడింది? 12వ వచనంలో ప్రతి తొలిచూలు పిల్లను నీ కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూలు పిల్లను ప్రతి అంటే అర్థమైంది అది మనుషుల్లో కానీ జంతువులను. కింద కాంటెక్స్ట్ లో ఏమంటాడు మళ్ళీ? అక్కడ ఏం రాసింది? నీ కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. పైన ఏమన్నాడు? ప్రతి తొలిచూలు పిల్లను నీ కలుగు పశువుల సంతతిలో 2 పాయింట్స్ ఇక్కడ యాడ్ చేశాడు. యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానిలో మగ సంతానం యెహోవాదగు, మగ సంతానం యెహోవాదని ముందే చెప్పి అక్కడ. ఎందుకంటే ఇది ఐగుప్తులో చివరి సూచన క్రియ అయిన లాస్ట్ సూచన క్రియ ఏంటంటే, ఐగుప్తులో ప్రతి తొలిచూలు పిల్లలు అర్థం చేస్తాను, మీ ఇంట్లో గొర్రె పిల్ల రక్తాన్ని ద్వారబంధాలమైన పూసుకోండి, ఎవరి రక్తం ద్వారబంధాలమైన లేదు, వాళ్ళ తొలిచూలు పిల్లలు అర్థం చేస్తానని సమార్థత బయలుదేరి మొత్తాన్ని చంపేసింది. ఆ కాంటెస్ట్ వైజ్ గా అందరూ తొలిచూలు పిల్లలు నాకే అని చెప్పి అన్నాడు. ఇక్కడ ఒకటి ప్రతిష్ఠించదమా విడుదల చేయటమా అనే విషయాన్ని పరిశీలిస్తే 13వ వచనం చూడ కాంటెస్ట్. ప్రతి గాడిద తొలిచూలు పిల్లను వెల విడిపించి దాని మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లా దాన్ని విడిపించిన ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారుల్లో తొలిచూలి అన్న ప్రతి మగవాణిని వెల ఇచ్చి విడింపవలెను. ఎంత స్పష్టంగా ఉండని కింద. ఎవరిన ఆడపిల్లనా విడుదల చేయాల్సింది మగపిల్లనా అంటే మగపిల్లవాడిని అని కింద కాంటెస్ట్ వైజ్ గా ఉంది. ఏమనుంది? నీ కుమారులలో, కుమార్తెలు అనలేదండి ఇక్కడ, నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవాణిని వెల ఇచ్చి విడిపింపవలెను. ఇక మీదట నీ కుమారుడు అని ఏమిటే నిన్ను అడిగవచ్చినప్పుడు నువ్వు వారిని చూసి బాహుబలం చేత యెహోవా దాస్యగృహమైన ఐగుప్తులో నుండి మనల్ని బయటికి రప్పించును, ఫరో మనల్ని పోనీయకుండా తన మనసును కఠినపరచుకొనగా యెహోవా మనుషుల తొలిచూలు సంతానమేమి జంతువుల తొలి సంతానం ఐగుప్తులో తొలి సంతానమంతే సంహరించెను అని పక్కాగా ఆ కాంటెస్ట్ మొత్తం కింద చెప్పాడు. ఈ మొత్తం చదివితే అసలు ఆ విడుదల అంటే ఏంది, ఇది ప్రతిష్ఠిత అంటే ఏందో మనకి పక్కాగా క్లారిఫికేషన్ వస్తుంది.
ఇక్కడ ప్రతిష్ఠితని అక్కడ విడుదలని రెండింటిని కామన్ చేసి అక్కడ ఆడవాళ్ళు ఇయ్యాలా మగవాళ్ళు ఇయ్యాలా అని అర్థం కాక మాట్లాడితే ఏం అర్థం కాదు. దయచేసి పెద్దలు చక్రధారి గారు గమనించి కొంచెం దీనికి అర్థమయ్యేటట్టుగా మీరైనా చెప్పాలని మిమ్మల్ని కోరుతున్నాను సార్. ఓకే సార్. ఇంకా మీకు టైం ఉంది సార్. ఓకే, ఇంకో పాయింట్ రాజు గారు మీరు కూడా పాయింట్ చెప్పండి. రాజు గారు పాయింట్ యాడ్ చేయండి మీరు కూడా. ఓకే ఓకే, అక్కడ క్లియర్ గా ఉంది 13వ అధ్యాయము నిర్గమకాండ 1వ అధ్యాయంలో వచనంలో, మరియు యెహోవా మోసే ఇట్లా నేను ఇశ్రాయేలులో మనుషుల యొక్క పశు యొక్క ప్రథమ సంతానం అనగా ప్రతి తొలిచూలు పిల్ల నాకు ప్రతిష్ఠించవలసింది మగ పిల్లల్ని ఆడపిల్లల్ని కాదు. కాబట్టి యెఫ్తాకి ఎలాగా మగపిల్లలు లేరు, ఆడపిల్ల ఉన్నది. అయితే మగపిల్లలు ఉంటే ఆయన ప్రతిష్ఠించేవాడు, మగన ఆడపిల్ల ఉంది. కానీ ఇప్పుడు ఆయన మాట ప్రకారంగా ఆమెకు ప్రతిష్ఠించక తప్పదు అని ఆయన బాధపడ్డాడు. అది ఆయన బాధపడ్డ కారణం అన్నమాట. ధర్మశాస్త్రం ఏముంటుంది, ప్రతి మగపిల్లల్ని మీరు ప్రతిష్ఠించాలి, మొదటి సంతానము. అది ఒకవేళ మొదటి సంతానాన్ని విడిపించాలంటే దాని బదులుగా ఇంకొక విడిపించాలి అంటే ఇంకొక గోరు పిల్లని ప్రతిష్ఠింపాలి అన్నమాట. దాన్ని తీసుకెళ్లి దాన బలిస్తే మొదటి సంతానం దేవుడిని వదిలేస్తాడు అని 13వ వచనంలో ఉంది. ధర్మశాస్త్రం ఇంత క్లియర్ గా చెప్పినప్పుడు యెఫ్తా ధర్మశాస్త్రం జ్ఞానం గలవాడే. వాళ్ళు యూదులు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం విరుద్ధంగా ఏ పని చెయ్యరు. మీ టైం అయిపోయింది సార్. రాజు సార్, సార్ మీ టైం అయిపోయింది కాబట్టి దహన బలి ఇవ్వలేదని ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. నాది అయిపోయిన టైం. ఓకే సార్, ఓవర్. సుబ్బు రంగా గారు మీకు 1:30 వరకు మీకు టైం. సుబ్బు నేను పాయింట్ అడుగుతాను. సరే మాట్లాడండి. సరే ఇప్పుడు నేను పాయింట్ చెప్తాను. అయ్యో మాట్లాడ నన్ను మాట్లాడమంటారా మీరు మాట్లాడతారా? ఒకటి చెప్పండి. ఓకే మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. సార్ నేను మాట్లాడతాను. అన్న మాస్టర్ రాజు అన్న ఇంతకు ముందు మన ఎజ్రా గారు చెప్తూ ఒక మాట ఏంటంటే, ఇప్పుడు ఇదే విషయం మీద లేవి కాండము 27వ అధ్యాయము 32 వచనం 33 చదివితే ఒకసారి ఆ బైబిల్, ఓకే నేను తీస్తున్నాను బైబిల్. గోవులలో గాని గొర్రె మేకలలో గాని కోళ్ల కింద నడుచునన్నింటిలో 10వ భాగము ప్రతిష్ఠించబడును, ప్రతిష్ఠితమగును. ప్రతిష్ఠితము అంటే అర్థం మీరు చేసుకోవాలి, అది మంచిదో చెడ్డదో పరిశోధించకూడదు. చక్రధారి గారు రిఫరెన్స్ చెప్పమనండి. రిఫరెన్స్ వచ్చేసి లేవికాండం 27:32 నుంచి 33 అండి నేను చదువుతున్నది. చూడండి ఒకసారి. 27 అధ్యాయము 31, 32 వచ్చినారు. ఓకే కాదు 32, 33 అండి. 32, 33 వచ్చిన 27 లేవి 27 లేవికాండం. ఓకే ఓకే ఓకే. గోవులలోనే గాని గొర్రె మేకలలో గాని కోళ్ల కింద నడుచున్నన్నింటిలో 10వ భాగము ప్రతిష్ఠితమగును, అది మంచిదో చెడ్డదో పరిశోధించకూడదు, దానిని మార్చకూడదు. దానిని మార్చిన ఎడల అదియు దానికి మారుగా నిచ్చినదనియు ప్రతిష్ఠితమగును, అట్టి దానిని విడిపింపకూడదని చెప్పాను. ఈ లెక్కన వచ్చేసి ప్రతిష్ఠితమగులు అలా కదండి. ప్రతిష్ఠితమగును అంటే అర్థం ఏంటి అన్నారు కదా, మీరు కూడా ఇంతకు ముందు అన్నారు కదా. ఇక్కడ ప్రతిష్ఠితమైన దానిని అట్టి వాడిని విడిపించకూడదు అని యెహోవా చెప్తున్నాడు ఓపెన్ గా. అది 10వ భాగాలండి. అయ్యో సార్ మీరు అదే అండి, మీరు మధ్యలో రాదు మీ అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి అన్న. రాజున్న మీరు మాట్లాడండి, మళ్ళీ మాట్లాడండి. మీరు మాట్లాడొద్దండి రంగా, మీరు కానివ్వండి. అంటే 10వ భాగాలంటే గొర్రెలు, గోవులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు అన్ని వస్తాయా 10వ భాగాలుగా? అవి కూడా 10వ భాగాలుగా తీసుకున్నారా? సరే ఒక్క నిమిషం. ఇప్పుడు అదే మీరు లేవి కాండ, ఒక్క నిమిషం అండి, మా టైం ఉంది ఇంకా, నన్ను అడగనివ్వండి. ఇప్పుడు తొలిచూలు మగ సంతానం అయితే ప్రతిష్ఠించాలి, ఆడవాళ్ళనైతే కాదని మీరే చెప్పారండి. అలాగే లేవి కాండం 27
28, 29లో ఒకసారి చదవండి రంగా గారు. 28, 29 కదా. అయితే మనుషులలో గాని జంతువుల్లో గాని స్వాస్థ్యమైన పొలములో గాని తనకు కలిగిన వాటన్నిటిలో దేవునినైనను ఒకడు యెహోవాను ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అది పరిశుద్ధముగా ఉండును. మనుష్యులు ప్రతిష్ఠించిన వాటిలో దేనినైనా విడిపింపక హతము చేయవలెను. ఆగండి. ఇప్పుడు మీరు బైబిల్ ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారము ఏదైతే తొలి మగ సంతానం ఉంటుందో దాన్ని మాత్రమే ప్రతిష్ఠించి దాంట్లోని అది దానికి వెల ఇచ్చి విడిపించాలి, వేరే ఏదైనా గొర్రెపిల్ల కానీ ఏదైనా. అంతేగాని ఇప్పుడు లేవీకాండం 27, 28, 29 వచనాలు ఏం చెప్తున్నారు? ఒక మనుషుడు తాను దేవుడికి యెహోవాకు ప్రతిష్ఠించినది ఏది కూడా వాటిలో దేన్నైనా విడిపింపక హతము చేయాలి అన్నాడు. మేము ఇందాకటి నుంచి అదే అడుగుతున్నాం సార్. ఇప్పుడు ఎప్తా గారి కూతురు అంటే ఆమె తొలి మగ సంతానం అయితేనే ప్రతిష్ఠిస్తారు, దానికి మారుగా వేరే ఒకటి ఇస్తారు. అంతేగాని ఈయన మొక్కుకున్నాడు. దాని ప్రకారము ఇక్కడ ప్రతిష్ఠితానికి దీనికి సంబంధం లేదు. అందుకే ఈయన ఏం చెప్పాడో అది చేశాడనేది, హతం చేశాడనేది మేము కూడా మాట్లాడుతున్నామండి ఈ 2 వచనాల ప్రకారం. ఓకే, నేను చెప్తాను ఆన్సర్. చెప్పండి సార్. అదే 27వ అధ్యాయము లేవీకాండములో 9వ వచనంలో ఏం రాయబడి ఉన్నదంటే, యెహోవాకు అర్పణముగా అర్పించిన పశువులలో ప్రతిదానికి యెహోవాకు ప్రతిష్ఠించవలెను. ఇది ఈ అర్పించేదని మీరు 28లో చదివారు. 9లో ఏముంది? పశువుల కోసమని రాశాడు దేవుడు, మనుషుల కోసమని చెప్పలే ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎక్కడ మనుషుల కోసం చెప్పలే, మొత్తం పశువుల కోసం చెప్పుకుంటూ వచ్చాడు. పశువులను అయితే మీరు దాన్ని ప్రతిష్ఠించగలరు, దాన్ని మీరు వాటిలో మీరు హతము చేయగలరు దాన్ని. కానీ మనుషులకి అట్లా కాదు. మనుషుల్ని ప్రతిష్ఠిస్తే వారు అలా కాదు, వాళ్ళు అపవిత్రం అవ్వకుండా ఉండాలని లేవి 22లో దేవుడు చెప్పాడు అనమాట. అందుకే అత్తా కుమార్తెకి దహన బలిగా ఇవ్వడానికి వీలవదు. కాబట్టి ఆమె అపవిత్రం లేకుండా కన్యత్వాన్ని నిలబెట్టుకుంటూ ఆమె దేవుని కోసం బ్రతకాలి అని క్లియర్ గా ఇక్కడ ఉంది. మరి అది కాదా? నేను మాట్లాడచ్చా అండి? లేదు సుబ్బు, ఇంకా సార్ వాళ్ళకి 1 minute టైం ఉంది. ఇంకా సార్ వాళ్ళకి 1 minute టైం ఉంది. ఇంతలోపు చేస్తారండి. ఎజో గారు యాడ్ చేస్తారేమైనా? లేవీకాండం 27, 28లో అయితే మనుషుల్లో గాని జంతువుల్లో గాని స్వాస్థ్యమైన పొలములో గాని తనకు కలిగిన వాటిలో దేనినైనా ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదును, విడిపింపను కూడదు. ప్రతిష్ఠించిన ఓ సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధంగా ఉండును. 25వ వచనంలో ప్రతిష్ఠిత 2 రకాలుగా ఉంటదండి. ఒకటి ఫలాలు ప్రతిష్ఠిత, జంతువులు ఫలాలు ఇవన్నీ మనిషి ప్రతిష్ఠిస్తాడు దేవుడికి. అంటే అర్థం ఏంటి? మొక్కుబడిస్తానంటాడు. మానవుని కూడా ప్రతిష్ఠిస్తాడు. ఎలాగంటే మందిరంలో సేవ విడిచిపెడతాడండి. ఆ మనిషిని అర్థం చేయకూడదు. ఎవరిని అర్థం చేయాలి? లేవీకాండం 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారము గోవుల్లో గాని మేకల్లో గాని లేకపోతే గొర్రెల్లో గాని ఆవుల్లో గాని, అంటే అక్కడ దహన బలికి ఉపయోగపడే జంతువులు కొన్ని ఉన్నాయి అక్కడ. ఇప్పుడు గాడిదని ప్రతిష్ఠించాడు, గాడిదని విడుదల చేయకూడదు. గాడిదని విడిపించడానికి గొర్రెని ఇయ్యాలి, అప్పుడు గాడిద వాడిదే అయింది. అలాగే లేవీకాండంలో ఇక్కడ కొన్ని పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువులు అనే కాంటెస్ట్ ఉంది. ఓకే సార్, అందుకని ప్రతిష్ఠిత అంటే సమానంగా చూడకూడదు, దాన్ని డివైడ్ చేసి చూసుకోవాలి. అది బైబిల్ చెప్పింది. ఓకే సార్, ఎజ్రా సార్. మీరు రంగా సుబ్బు గారు 37:30, మీరు 37 నిమిషాలు 50 సెకండ్లు. నేనంతా 1 minute తీసుకుంటాను. మన మాస్టర్ రాజు గారు పైనుంచి 2వ వచనం చూడమన్నారు, 9వ చూడమన్నారు. కానీ దీంట్లో పైనుంచి వచ్చేటప్పుడు ఒకటే కాదు, పశువుల గురించే కాదు, ఇల్లు గురించి, పొలాల గురించి, అన్నిటి గురించి ఉంది. 27లోకి వచ్చేసరికి ఏమంటున్నారంటే, అది 28లో మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ 2 వాడారండి. మనుషులైనా సరే జంతువులైనా సరే ఆయన కలిగిన దాంట్లో ఎవరైనా అది విడిపింపకూడదు, దాన్ని ఖచ్చితంగా హతం చేయాలి అన్నాడు. ఇప్పుడు
ఇంతసేపు మన ఇజ్రా గారు కానీ మాస్టర్ రాజు గారు కానీ తొలిసూలు సంతానాన్ని ప్రతిష్ఠిస్తారు అని చెప్పారండి, అది మగ సంతానాన్ని. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది వేరు ఇది వేరు అంటున్నారు. ఓన్లీ మగ సంతానం అయితేనే ప్రతిష్ఠిస్తారని చెప్పారు, అంతేగాని ఆడ సంతానాన్ని అయితే చెప్పలేదు. మరి ఇప్పుడు ఈయన ఏదైతే మొక్కుబడి చొప్పున ఇక్కడ 28, 29లో మాత్రం కంపల్సరీ ఏదైతే మొక్కుబడి మొక్కుకున్నారో దాన్ని హతం చేయాలన్నాడు, కానీ వదిలేయాలని చెప్పలేదు. మరి దానికి మారుగా ఇంకా వేరేది ఏమన్నా ఉండే ఆప్షన్స్ అంటే ఏమి ఇయ్యలేదు. ఇక్కడ మేము వీటి రెండిటి ప్రకారము ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాట ప్రకారమే మేము కూడా అక్కడ ఏదైతే ఎఫ్తా గారు చెప్పారో ఆ మొక్కుబడి చొప్పున ఆయన చేశారనే మేము దాన్ని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నామండి. మీరు ఏమైనా యాడ్ చేయదలుచుకుంటే రంగా గారు యాడ్ చేయండి. ఓకే అండి, ఓకే అన్న సంతోష్ అన్న, ఒకసారి లేవి కాండం 27, 28, 27వ అధ్యాయం 28వ వచనం ఇంగ్లీష్ లో తీయగలుగుతారా? వాళ్ళకు అర్థమయ్యేలా మనం చెప్దామని. నాకు ఎందుకంటే నేను తీయడానికి లేదు. చక్రధారి గారు ఇంగ్లీష్ గురించి మాట్లాడుకో, తెలుగు గురించి మాట్లాడుకుంటున్నాము. అదే అంటే మీరు ఇంగ్లీష్ అంటే తెలియదు అంటారా? మీకు ఇంగ్లీష్ చదువుకోలేదంటారు అంతేనా? మీరు అంటున్నారా మాట, మీరు అంటున్నారండి, నేను అనట్లేదు. ఒక నిమిషం ఎందుకు ఇంగ్లీష్ మీరు మధ్యలో మాట్లాడారు. అలా కాదండి, మేము మాట్లాడుకుంటున్నప్పుడు మీరు రాదండి సార్. రంగా గారు ఇంకా డిబేట్ ఆపేయటం, ఎందుకంటే మనం తెలుగు డిబేట్ అనుకున్నాం, ఇంగ్లీష్ డిబేట్ అనుకోవాలా. మధ్యలో వచ్చి మీరు మాట్లాడుతున్నారు, తప్పు మీది కానీ మేము కాదు. రంగా ఒక్క నిమిషం ఉండు సార్, వాళ్ళ డౌట్ వాళ్ళు దాంట్లో క్లియర్ చేసుకుంటారేమో సార్. ఎజ్రా సార్ మీరు ఉండండి. డిబేట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టం అండి, మనం ఒప్పుకున్నాండి సార్. ఒక్క నిమిషం సార్, మీరు నిజమే కదా సార్. ఇప్పుడు ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఎప్పుడు అయినా నిజమే ఉంటుంది కదా. మీరు ఒకటి ఆలోచన చేయండి. నేను ఒక మాట చెబుతాను, మన డిబేట్ అనుకున్నది కరెక్ట్ గా సాగితే మనం ఉండొచ్చు, మాట్లాడొచ్చు. లేనప్పుడు అనవసరం, వాళ్ళ ఇష్టం కదా. ఇంకెందుకు డిబేట్ రూల్స్ ఏముండే? ఇంగ్లీష్ లో చేస్తాను, తెలుగులో ఇంతటి గాల, ఇంగ్లీష్ కి వెళ్తే టైం యాడ్ అవుతుంది. ఇప్పుడు అలా కాదండి, తెలుగులో మా టైమింగ్ లో మీరు వచ్చి మాట్లాడుతున్నారు సార్ ఎజ్రా గారు. మీ టైమింగ్ లో మాట్లాడలేదు, మీరు ఇంగ్లీష్ బైబిల్ చేస్తానంటే మాట్లాడుతున్నా. అది దయచేసి చక్రధారికి గమనించాలి. మేము పోయిన తర్వాత మీ ఇష్టం. ఇక నేను ఇప్పటి వరకు మాట్లాడలేదండి. చక్రధారి గారు ఒక్క మాట సార్. చక్రధారి గారు నేను మాట్లాడుతున్నాను ఒక్క మాట. చక్రధారి గారు నేను మీతో మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్ ప్రామాణికం కాదండి. ఇంగ్లీష్ బైబిల్ మేము ఫాలో అవ్వము. ఇంగ్లీష్ బైబిల్ శుద్ధ అబద్ధం. తెలుగు బైబిల్ మేము ఫాలో అవుతాం. తెలుగు బైబిల్ మాత్రమే పవిత్ర గ్రంథం, ఇంగ్లీష్ బైబిల్ పవిత్ర గ్రంథం కాదు అని ఒక మాట అంటే మేము తీయమండి. దాని గురించి అసలు ఇంగ్లీష్ గ్రంథం పవిత్రము, ఇంగ్లీష్ వాళ్ళకి పవిత్రం, తెలుగు వాళ్ళకి కాదు. మాకు తెలుగు వచ్చండి. 9 కోట్ల మంది తెలుగు వాళ్ళు భారతదేశంలో 4 వంతులు మాట్లాడుతున్నారు. మన సర్వే కూడా వచ్చింది. మాకు తెలుగు అవసరం అండి, ఇంగ్లీష్ అవసరం లేదు సార్. ఇంగ్లీష్ మాకు రాదు సార్. ఇప్పుడు సార్ ఎజ్రా సార్ ఒక్క నిమిషం సార్, 1 minute ప్లీజ్ 1 minute. ఇప్పుడు ఇంగ్లీషుకు తెలుగుకు ఏదైనా డిఫరెన్స్ కనపడుతుంది అండి? కనపడుద్దిగా సార్. ఇప్పుడు అంకుల్ అంటాము, అంకుల్ అంటే బాబాయి, మామయ్య. మనకు బాబాయ్ ఎందుకంటే మనకి 56 అక్షరాలు ఉంటాయి, మనకి 26 కదా సార్, 30 అక్షరాలు తేడా ఉంటాయి. ఇప్పుడు మన పదాలు ఏదైనా ఉండొచ్చులే కానీ దేవుడి మాటలు కొన్ని అర్థాలు లేవండి. కొన్ని అర్థాలు అక్కడ కొన్ని అర్థాలు లేవు. తెలుగులో 56 అక్షరాలు ఎందుకు ఉండేవి? మరి మనం 56 అక్షరాలు మనకి 56 ఉన్నాయి, వాళ్ళకి 26. అక్షరమాల గురించి రేపు ఉదయం మాట్లాడుకుందాం అండి. 56 అక్షరాలు 24 అక్షరాలు మాట్లాడుకుందాం. కేవలం బైబిల్ గురించి మాట్లాడినప్పుడు ఇంగ్లీష్ బైబిల్ మనం చేస్తున్న డిబేట్ ఏంది? ఇంగ్లీష్ పెట్టడం ఏందండి? అసలు మనం చేస్తున్న డిబేట్ ఏంది? తెలుగులో మళ్ళీ ఇంగ్లీష్ పెట్టడం ఏంది? అసలు ఇంగ్లీష్ దగ్గర ఎందుకు పోయారు? ఈ రోజు తెలుగు సార్ ఎజ్రా సార్ గారు మనకు ఇంగ్లీష్ రాకపోవచ్చు. మాస్టర్ రాజ్ సార్ గారు ఈ గంట 40 నిమిషాలు ఎంతవరకు కాంట్రవర్షన్ లేదు, చక్కగా సాగిపోతుంది. చక్కగా సాగిపోయి నా తుఫాను పడ్డట్టుంది. ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ వచ్చి
అందుకని దయచేసి తెలుగులోనే కంటిన్యూ చేయండి. సార్ మీరు ఒక్క నిమిషం ఉండండి. పక్కన సారు మాస్టర్ రాజు సార్ గారు కూడా ఉన్నారు. వారు కూడా ఇంగ్లీష్ లో బాగా సార్ ప్రొఫెసర్ కాబట్టి ఒకవేళ డౌట్ ఏదైనా ఉంటే సార్ ఎంబడే కాంట్రావర్సీ చేస్తాడు కదా. మాస్టర్ రాజు సార్ గారు అయినా కాంట్రావర్సీ చేస్తారు కదా సార్. అది ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే సారే అబ్జెక్షన్ చెప్తాడు కదా. రాజు సార్ కూడా ఉన్నాడు కాబట్టి. అవును సార్, రాజు సార్ గారు ఇబ్బందికరమా సార్ మీకేమైనా ఇంగ్లీష్ బైబిల్? నాకు ఇబ్బంది ఏం లేదండి, బట్ మా సహోదరుడు చెప్పింది కరెక్ట్ కదా అని నేను అంటున్నాను. అప్పుడు ఇంగ్లీష్ లో చదవడం నాకేం ఇబ్బంది లేదు, దానికి అర్థం చేసుకోవడం నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు దాంట్లో వాళ్ళు ఏదైనా తప్పు అర్థం చెప్తే కూడా మీరైనా దాన్ని ఇది తప్పు ఉందని మీరైనా చెప్పొచ్చు కదా. అసలు మీకు అవకాశం ఉంది కదా. ఎలా తప్పంటే 27వ అధ్యాయంలో మనుషుల్ని మీరు దాన పరిచయమని ఎక్కడ లేదండి. ఆ పైనుంచి మీరు చదివితే మీకు కాంటెక్స్ట్ అర్థం అవుతుంది. ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ అది కాదు సార్. అసలు మగ పిల్లలనే ప్రతిష్ఠితం చేయాలన్నప్పుడు ఆడపిల్లల్ని ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠితం రాంగు చక్రధారి గారు? ఆయన విడుదల గురించి ప్రతిష్ఠిత విడుదల కలుపుతున్నాడు. ఆయన బైబిల్లో అడిగిన క్వశ్చనే రాంగు. ఆయన విడుదలని ప్రతిష్ఠిత కలుపుతున్నాడు. విడుదల గురించి లేదు సార్, టైం రంగాకి సంబంధించింది. రంగా టైంలో మీరు మాట్లాడుతున్నారు, మీ టైంలో మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఆయన ఇంగ్లీష్ అనగానే మీరు ఆర్గ్యుమెంట్ మొదలెట్టారు. ఆయన ఇంగ్లీష్ అనగానే మీరు చక్రధారి గారితో ఎజ్రా సార్ గారు మీరు కొద్దిగా సైలెంట్ గా ఉండండి. వాళ్ళ టైంలో వాళ్ళు ఏమైనా చేసుకొని మీరు ఉండండి. ఇప్పుడు వాళ్ళకి మనం టైమే లే, వాళ్ళకి టైం ఇచ్చేపాటికి అందరు ఎంటర్ అయినారు కాబట్టి ఇప్పుడు 1:42 అవుతుంది. 1:46 వరకు వాళ్ళ టైం. మాట్లాడినంత సేపు మేము ఎవరు మాట్లాడమండి. ఆయన వర్షంలో ఆయనకి ఇచ్చిన టైంలో ఆయన మాట్లాడినంత సేపు మేము మాట్లాడడం. రంగ గారికి ఇచ్చిన టైంలో ఆయన మాట్లాడినంత సేపు రంగ గారికి ఇచ్చిన టైంలో ఆయన మాట్లాడినా, ఆయనకి ఇచ్చిన టైంలో రంగ గారు మాట్లాడినా మధ్యలో నేను మాట్లాడతా ఖచ్చితంగా. అవును సార్, ఇప్పుడు రంగా ఒక్కడే మాట్లాడని లేదు. రంగా సపోర్టర్స్ ఎవరైనా ఆ టయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 1:46 వరకు మీరు సపోర్టర్స్ మాట్లాడతారండి. ఆయన మాట్లాడతారు. చక్రధర్ గారు మీరు టైం ఇవ్వండి మళ్ళీ ఆయనకి. 1:46 వరకు మీరు తీసుకోండి. రైట్, మీ టైం స్టార్ట్ రంగా. ఓకే సార్, ఒకసారి ఎజ్రా గారు మీరు అది అట్లే ఉంది కదా, అది కూడా ఒకసారి ఇంగ్లీష్ ఓపెన్ చేయగలుగుతారా? లేవికాండం 27-28. ఎందుకంటే స్క్రీన్ అట్లే ఉంది కాబట్టి మరి ఎందుకు వేరే వాళ్ళకి ఇబ్బంది ఎందుకు? నా దగ్గర లేదండి స్క్రీన్, వేరే వాళ్ళ దగ్గర ఉంది. ఇది ఎవరు? లేవికాండం అన్న. అక్కడ రాదన్న, పైన అక్కడ నుంచి మూడోది అంతే. జెనిసిస్ తర్వాత మూడోది కాదు, లెవిటీస్ ఈ సైడ్ కన్నా లెవిటీస్. రైట్, 27-28 అన్న. కాదన్న, 27వ అధ్యాయము 28 వచనం. 27వ అధ్యాయం రైట్ అదే 28వ వచనం. Right, continue, sir. Notwithstanding, no devoted thing that a man shall devote unto the Lord of all that he hath, both of man and beast, and of the field of his provision, shall be sold or redeemed. Every devoted thing is most holy unto the Lord. అన్న, ఈ అవకాశం నీకే ఇస్తాను. దానికి అర్థం ఏంటి? ఇక్కడ మ్యాన్ అండ్ బీస్ట్ రెండు పశువులు మరియు మనుషులు. రైట్, ఇంకా అయిపోయింది. ఇక్కడ
మన ఎజ్రా సార్ గారు నేను చెప్పిన సార్ దానిలో ఎజ్రా గారు నేను చెప్పిన దానిలో ఏదైనా తప్పు అనిపించినా చదివింది తప్పు అనిపించినా మాస్టర్ రాజు గారు ఖండించవచ్చు ఆయనకి ఇచ్చిన టైంలో. ఇక్కడ మానవులు అక్కడ ఉన్నటువంటి మనుష్యులు అన్నట్లుగా అక్కడ సంబోధించారు. మనుష్యులతో సుద్దా అక్కడ అక్కడ ఉండొచ్చు అని చెప్పారు. అంటే మనుష్యుల్ని కూడా అక్కడ వల్ల ప్రతిష్ఠితంగా చేయొచ్చు అని. మనుషులు జంతువులు అంతా కలిపేనే అక్కడ ఉంది. మరి దీన్ని తీసుకొని వచ్చేసి మీరు అక్కడ ఉన్నటువంటి ఈ తెలుగులో రాసుకున్నారండి. తెలుగు వచనాలు మేము మాట్లాడుతున్నాం కాదనిలే, కానీ దీన్ని దాచేసి మీరు అలా ఎలా తీసుకుంటారండి? ఇప్పుడు అక్కడ నుంచి కదా ఇక్కడ తెలుగు ట్రాన్స్లేషన్ అయింది, నాకు అర్థం కాదు. బైబిల్ అక్కడ నుంచి తీసుకున్నది, మరి దాంట్లో ఎందుకు దాగుడు మూతలు ఇక్కడ ఆడారు అనేది మా పాయింట్. మనుష్యులతో సుద్దా అక్కడికి ప్రతిష్ఠించవచ్చు ఆయనకి, మనుష్యులు కూడా అక్కడికి ఇది చేయొచ్చు అని నిక్కచ్చిగా ఉంది అక్కడ అన్న. అంతేనా మాస్టర్ రాజు అన్న, నువ్వు ఏదన్నా డౌట్ ఉందా? నాట్ విత్ స్టాండింగ్ నో డివోటెడ్ థింగ్ దట్ ఎ మ్యాన్ షల్ డివోట్ unto the Lord of all that he has. చెప్పండి సార్. బోత్ ఆఫ్ మ్యాన్ అండ్ బీస్ట్. చెప్పొచ్చా? లేదు సార్, ఇంకా మీ టైం కాలే, వాళ్ళకి ఇంకా టైం ఉంది. రంగా మీ తాలూకా వర్షన్ అన్నది చెప్పియండి, కంటిన్యూ చేసేయండి. ఆయనకి ఇచ్చిన టైంలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇది ఇంగ్లీష్ లో చూపించమన్నారు, చూపించాను. ఇప్పుడు తెలుగులోకి వెళ్తున్నాను. మీ వర్షన్ అన్నది క్లియర్ గా చెప్పండి. సుబ్బు నీకు అర్థమైందా నేను చెప్పింది? సుబ్బు ఇప్పుడు సుబ్బు నువ్వు మాట్లాడు. నేను చెప్తానండి. ఇప్పుడు ఈ ఐగుప్తులో నుంచి ఎవరినైతే తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ తొలి మగ సంతానాన్ని అందరిని చంపేస్తే కాబట్టి దానికి ప్రతిగా ఇశ్రాయేలీల్లో తొలి మగ సంతానాన్ని ఈయనకి ఇవ్వాలి, ఈయనకి ప్రతిష్ఠించాలి. సో దానికి మారుగా ఏదైనా పొట్టేళ్ళని కానీ గొర్రె పిల్లని కానీ ఇచ్చేసి విడిపించుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు ఈ 27, 28లో చూపిస్తుంది ఏంటంటే, ఒక మనుషుడు ఆయన మొక్కుకున్నది ఏదైనా యెహోవాకు ప్రతిష్ఠించింది ఏదైనా సరే అది అమ్మకూడదు, విడిపింపకూడదు. ప్రతిష్ఠించిన సమస్తం యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనాను విడిపింపక హతం చేయాలని క్లియర్ గా ఉంది. అంతేగాని ఎక్కడ కూడా ఎక్సెప్షన్ ఇలా ఈ విడిపించవచ్చు అని కానీ దానికి మారుగా ఇంకేదన్నా చేయొచ్చు అని కానీ ఇక్కడ లేదు. దీని ప్రకారమే మేము అక్కడ యెఫ్తా దగ్గర ఆయన ఏదైతే మొక్కుకున్నాడో దాని ప్రకారం ఆయన ప్రతిష్ఠించినా సరే దహన బలి అనేది కంపల్సరీ చేశాడనేది మేము మాట్లాడుతున్నాం సార్. ఇది నా పాయింట్. ఇక్కడ మనుష్యులలో గాని ఒక నిమిషం అన్న, ఇక్కడ మనుష్యులలో గాని అంటే ఇక్కడ మనుష్యులతో గాని కాదు, మనుష్యులతో సమానంగా అంటే మనుష్యులు కూడా అని అర్థం ఉంటుందట ఇంగ్లీష్ లో. మనుష్యులు కూడా, మనుష్యులతో సహా జంతువులు అన్ని ఉంటుంది. ఈ మనుష్యులలో గాని కాదు ఉండేదాడ. ఇది నా పాయింట్. అది ఇంకా మా టైం అయిపోయింది. ఓకే అన్న, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఇప్పుడు రాజు సార్ వాళ్ళు తీసుకుంటారు. సార్ వాళ్ళు కూడా 51.22 మీరు స్టార్ట్ చేయండి సార్. నేను మాట్లాడతాను. అసలు రంగా గారు బైబిల్ చదివే విధానం కరెక్ట్ కాదు. ఎందుకంటే 27 సార్ దయచేసి స్టేట్మెంట్ ఇవ్వద్దండి సార్. రాజు సార్ గారు దయచేసి స్టేట్మెంట్ ఇవ్వద్దండి, మీ వర్షన్ మీరు చెప్పండి సార్ ప్లీజ్. ఓకే, 27వ అధ్యాయము మొదటి వచనం చదివితే మనకి అన్ని అర్థమవుతాయి. ఇప్పుడు చివరి అధ్యాయంలో చేస్తే దశమ భాగాల్లో ఉన్న ఇవి ప్రతిష్ఠించిన దాన్ని మీరు మార్చకూడదు అని అక్కడ ఉంది కదా. దాన్ని మీరు మార్చకూడదు అని ఉంది, అంటే మార్చకూడదట. సరే, అలాగే 26వ అధ్యాయం చదివితే మీరు మార్చుకోవచ్చు. 27వ వచనం మీరు చదివితే దాన్ని మీరు మార్చుకోవచ్చు అని అన్నాడు. ప్రతిష్ఠించిన దాన్ని కూడా నువ్వు మార్చుకోవచ్చు అని ఉంది. మార్చుకోకూడదు 27వ వచనంలో, దాన్ని మీరు మార్చుకోవచ్చు అని ఉన్నది. దాన్ని విడిపించవచ్చును అని ఉంది 27వ వచనం. మీరు చదవండి. నువ్వు నిర్ణయించిన బెల్లలో 5 వంతులు దాన్ని కలిపి దాన్ని విడిపించవచ్చు అని ఇక్కడ ఉంది. మీరు ఇవన్నీ వదిలేసి ఇది పట్టుకొని మనుషులలో, ఇక్కడ ఇది జనరల్ స్టేట్మెంట్ రాశాడు అతను. జనరల్ స్టేట్మెంట్ అంటే మనుషులకి ప్రతిష్ఠించిన దాన్ని చంపేమని దానివల్ల మన అర్థం కాదు. మీరు మొదటి లైన్ చదవండి, మీకు చెప్తాను. 27వ అధ్యాయం మొదటి లైన్. నువ్వు ఇజ్రాయేలీయులకి ఇట్లానము ఒకడు విశేషంగా మొక్కబడి చేసిన ఎడల నువ్వు నిర్ణయించిన వెల చొప్పున వారికి యెహోవాగా దాన్ని చెల్లింపవలెను. మొక్కుబడి చేసుకున్నాడు ఏం చేయాలా?
వెలదీసి చెల్లించాలా. నువ్వు చెల్లింపవలేను. నీవు నిర్ణయించిన వెల అది ఏమనగా 20 ఏళ్ళు మొదలుకొని 60 ఏళ్ళు వయసు గల మగవారికి, 20 నుంచి 60 సంవత్సరాల మగవారికి పరిశుద్ధి యొక్క తూములు 80 తూములు వెండి నిర్ణయింపవలేను. 80 తూములు వెండితో ఆయన్ని మార్చుకోవచ్చు. మీరు మొదటి లైన్ వదిలేసి ఏదో తాక పట్టుకుని ఆలబడితే ఎలాగండి? ఇది మొత్తం చదవండి. ఇక్కడ ఎన్ని ఏండ్లు గలవాడు? 60 ఏండ్ల మనిషా, 20 ఏండ్ల మనిషా, 30 ఏండ్ల మనిషా, ప్రతి ఏజ్ కొలిది అన్ని తూములు వెండితో విడిపించాలట. ఇంత క్లియర్ గా ధర్మశాస్త్రం ఉంటే దహన బలి ఎందుకండి అర్పించేస్తారు మనుషుల్ని? ఇవైనా జంతువులు ఏంటి? దాన్ని దహన బలి అర్పించవచ్చు, కానీ మనుషుల్ని అర్పించకూడదు. పాయింట్ ఓవర్. ఓకే ఓకే. ఇక్కడ 26 వచ్చినవేమో అది విడుదల సంబంధించింది. విడుదల అంటే ఏంది? 10 తొలుచులు నాది అన్నాడు. 26, 27 వచ్చినాలేమో 10 తొలుచులు నాది అన్నాడు కాబట్టి దాన్ని విడిపించుకోవచ్చు. 28, 29 వచ్చినాలు ఏంది? మనిషి ప్రతిష్ఠించింది, దేవుడు ప్రతిష్ఠించబడింది, మనిషి ప్రతిష్ఠించి రెండు కలుపుతున్నారు. బైబిల్లో కాంట్రాస్ట్ వైజ్ గా చాలా జాగ్రత్తగా గమనించాలి. 28వ వచనంలో మనుషుడు ప్రతిష్ఠిస్తున్నాడంట. మనుషుల్ని ప్రతిష్ఠిస్తున్నాడు, జంతువులు ప్రతిష్ఠిస్తున్నాడు, భూమిని ప్రతిష్ఠిస్తున్నాడు, ఆస్తిని ప్రతిష్ఠిస్తున్నాడు. ఇచ్చినప్పుడు వాటిని విడుదల చేయకూడదు. పైన ఏంది? తులుచూల పట్టినప్పుడు గాడిదనో గొర్రెనో మేకనో, గాడిదకు బదులు మేకనో గొర్రెనో ఇవ్వచ్చు. తులుచూలు మగ పిల్లోడికి ఒక మేకనిచ్చి విడుదల చేసుకోవచ్చు, వాడు పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు కానొచ్చు. కానీ ఇక్కడ మనిషి ప్రతిష్ఠిస్తే ఇక వాడిని విడుదల సాదృశ్యం లేదు, విడుదలకు అవకాశం లేదు. అదే మాట్లాడుతుంటే ఇక్కడ. అయితే మనుషుల్లో గాని, జంతువుల్లో గాని, స్వాస్థమైన ఫలములో గాని, తనకు కలిగిన వాటిలో దేనైనా కూడా యెహోవాకు ప్రతిష్ఠించినడలా మనిషి ప్రతిష్ఠిస్తున్నాడు. ఇది అక్కడేమో ఎవరు ప్రతిష్ఠించరు, దేవుడే ప్రతిష్ఠించుకుంటున్నాడు. దాన్ని విడుదల చేయొచ్చు, కానీ మనిషి ప్రతిష్ఠిస్తే విడుదల చేయకూడదు. ఇది గొప్ప కాంటెస్ట్. ఇది 29వ వచనము చాలా కీలకమైన పాయింట్. ఇది ఒక మనిషి ప్రతిష్ఠించాడు ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి అక్కడ మానభంగం చేశాడు. ఆ వ్యక్తిని ఏం చేయాలి? చంపేసేయాలి, విడుదల చేయకూడదు. ప్రతిష్ఠించిన వ్యక్తి పాపం చేస్తే అతను అర్థం చేయాలని రాయబడింది 29వ వచనంలో. అంతేగాని దహన బలి ఇయ్యని మనిషిని కాల్చండి, హోమగుండంలో తోసేయండి అని కాదు. ఈ గొప్ప సత్యాన్ని, గొప్ప మర్మాన్ని, దైవ గ్రంథాన్ని పరిశీలించండి. 28వ వచనం ప్రత్యక్ష, 29వ వచనం విడుదల లేదు వాళ్ళకి. వాళ్ళు తప్పు చేస్తే మనం అర్థం చేయాలని రాయబడింది ఆడ. అది ఆ కాంటెస్ట్. సార్ మీ టైం ఇప్పుడు